नमस्कार बच्चों। आज हमें जानेंगे 8वीं कक्षा, 9वीं कक्षा और 10वीं कक्षा के హిందీ వ్యాకరణాంశం 8వ తరగతి, 9వ తరగతి మరియు 10వ తరగతి యొక్క పూర్తి హిందీ వ్యాకరణాంశంలో ఈరోజు మనం తెలుసుకునే కంటే ముందు ఒకసారి ఛానల్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి। उपसर्ग के बारे में जानेंगे। उपसर्ग किस तरह पहचानना। एक बार परिभाषा सुनिए। एक शब्द के पूर्व एक अक्षर जुड़कर उस शब्द के अर्थ में परिवर्तन लाता है, उसे उपसर्ग कहते हैं। ఒక పదం కంటే ముందు ఒక అక్షరం కానీ లేదా ఒక పదం కానీ కలిసి ఆ పదం యొక్క పూర్తి అర్థాన్ని మార్చే దాన్నే उपसर्ग अंटारू। उपसर्ग के कुछ उदाहरण देखेंगे। शांति, धैर्य, जोड़, डर, पुत्र। ఇక్కడ 5 పదాలు రాశాను। ఈ 5 పదాల కంటే ముందు ఒక అక్షరం కానీ లేదా ఒక పదం కానీ చేరి వీటి పూర్తి అర్థాన్ని మార్చేస్తుంది। ఆ పదాన్నే ఉపసర్గ్ అంటారు। శాంతి కంటే ముందు ఆ చేర్చడం ద్వారా, ధైర్య కంటే ముందు ఆ చేర్చడం ద్వారా, జోడ్ కంటే ముందు బే చేర్చడం ద్వారా, డర్ కంటే ముందు ని చేర్చడం ద్వారా మరియు పుత్రు కంటే ముందు సు లేదా కు చేర్చడం ద్వారా ఈ పదాల యొక్క పూర్తి అర్థం మారిపోయి వేరే అర్థం కనిపిస్తుంది। అలా అర్థాన్ని తీసుకొచ్చాయి కాబట్టి ఇవి ఉపసర్గుల కిందికి తీసుకుంటాము। శాంతి ముందు ఆ చేర్చడం ద్వారా అశాంతి, ధైర్య అధైర్య, जोड़ बेजोड़, डर निडर, पुत्रु सुपुत्रु లేదా కుపుత్రు। ఇలా పూర్తి అర్థం మారిపోయింది ఈ అక్షరాలు పెట్టడం వల్ల। కాబట్టి ఆ, ఆ, బే, ని, సు, కు ఈ పదాలను ఉపసర్గ్ అంటారు। ఉపసర్గ్ పదాలు మరికొన్ని చూద్దాం। पर्यावरण, सदैव, प्रत्यक्ष, परोपकार, स्वागत। ఒకవేళ ఇలాంటి పదాలు ఇస్తే ఇందులో ఉపసర్గును ఏ విధంగా గుర్తుపట్టాలో చూడండి। పర్యావరణ్ పరి ప్లస్ ఆవరణ్ ఇలా విడదీసుకోవాలి। పరి ఉపసర్గ అవుతుంది। సదైవ్ సదా ప్లస్ ఏవ్, प्रत्यक्ष प्रति प्लस अक्ष, परोपकार पर प्लस उपकार, स्वागत సు ప్లస్ ఆగత్। ఒకవేళ పరీక్షలలో ఇలాంటి పదాలు ఇస్తే ఈ విధంగా విడదీసుకుంటే మనకు ఉపసర్గ ఏంటో తెలుస్తుంది। పరి, సదా, ప్రతి, పర్, సు అనేవి ఇక్కడ ఉపసర్గులు। మరికొన్ని చూద్దాం। నిస్సందేహ్, దిగ్గజ్, జగదీష్, సజ్జన్ ఇలాంటి పదాలు ఇచ్చినప్పుడు ఉపసర్గుని ఏ విధంగా గుర్తుపట్టాలి। నిస్సందేహ్ విడదీస్తే నిహ్ ప్లస్ సందేహ్, ఇక్కడ నిహ్ ఉపసర్గ అవుతుంది। దిగ్గజ్ దిక్ ప్లస్ గజ్, జగదీష్ జగత్ ప్లస్ ఈష్, సజ్జన్ సత్ ప్లస్ జన్ ఇలా విడదీయడం ద్వారా ముందు వచ్చిన పదాలన్నీ ఉపసర్గ కిందికి తీసుకోవచ్చు। ఒక అక్షరం నుంచి వేరే అక్షరం విడిపోయినప్పుడు అలా విడదీసినటువంటి పదం కింద ఈ విధంగా గీత గీయాలి। ఎగ్జాంపుల్ దిక్, జగత్, సత్ కింద గీశాం చూడండి, ఆ విధంగా। కొన్ని ప్రశ్నలు చూద్దాం। राजा लोग धर्म पालन करते थे।
రేఖాంకిత్ శబ్దకు ఉపసర్గు జోడో, అంటే గీత గీసినటువంటి పదానికి ఉపసర్గు యాడ్ చేయమంటున్నాడు. మరి ధర్ముకు ఏది యాడ్ అవుతుందో చూసుకుందాం. ఆప్షన్ ఏ ఆ, ఆప్షన్ బి పర్, ఆప్షన్ సి ని, ఆప్షన్ డి ఆ. ఒకసారి అన్నీ కలిపి చదువుదాం. ధర్ము కంటే ముందు ఆ పెట్టడం వల్ల అధర్ము, ఒకవేళ పర్ పెడితే పర్ధర్ము, నీ పెడితే నిధర్ము, ఆ పెడితే ఆధర్ము అవుతుంది. అంటే ఇందులో ఆప్షన్ ఏ ఆ పెట్టడం వల్ల అధర్ము, ఇది రైట్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఆన్సర్ ఆ రైట్. ఇంకొక ప్రశ్నని చూద్దాం. ఉపసర్గు వాలే శబ్దకో పహచానియే, ఉపసర్గు ఉన్నటువంటి పదాన్ని గుర్తుపట్టండి అని అడుగుతున్నాడు. ఆప్షన్స్ చూద్దాం. ఆప్షన్ ఏ టోకరీ, ఆప్షన్ బి మమత, ఆప్షన్ సి సువర్ణ, ఆప్షన్ డి సూరజ్. ఇక్కడ ఉపసర్గును గుర్తుపట్టాలి. టోకరీ, మమతలో చివర పదాలు ప్రత్యయ రూపంలో కనిపిస్తున్నాయి కాబట్టి ఈ రెండు ఆన్సర్ కాదు. ఆప్షన్ సి చూద్దాం. సువర్ణ, వర్ణు అంటే రంగు, దానికంటే ముందు సు పెట్టడం వల్ల సువర్ణు అయింది, అంటే మంచి వర్ణము గలది అన్నట్టు. అంటే ఇక్కడ సు అనేది ఉపసర్గు కిందికి తీసుకోవచ్చు. ఆప్షన్ సి రైట్ ఆన్సర్. प्रत्यय के बारे में जानेंगे. प्रत्यय का परिभाषा: एक शब्द के उत्तर एक अक्षर जुड़कर उस शब्द के अर्थ में परिवर्तन लाता है, उसे प्रत्यय कहते हैं. ఒక పదం చివర ఒక అక్షరం కానీ లేదా ఒక పదం కానీ చేరి ఆ పదం యొక్క పూర్తి అర్థాన్ని మార్చేస్తుంది. అలాంటి అక్షరాన్ని ప్రత్యయ్ అంటాము. प्रत्यय के कुछ उदाहरण, प्रत्यय का उदाहरण पदालु चूद्दाम. एक पहला कोमल, दूसरा बूढ़ा, तीसरा चमक, चौथा पौराण, पांचवा मम, छठवा लालच, सातवा ईमानदार. ఈ పదాలలో మార్పు తెచ్చే అక్షరం ఏది కలుస్తుందో చూద్దాం. ఈ అక్షరం యొక్క చివరన కోమల్ని కోమలతగా రాశాను చూడండి. బూఢా బూఢాపా, చమక్ చమ్కీలా, పౌరాన్ పౌరాణిక్, మమ్ మమతా, లాలచ్ లాలచీ, ఈమాందార్ ఈమాందారీ. కోమల్ని కోమలతగా రాయడం ద్వారా చివర తా చేరింది. ఆ తా చేరడం వల్ల పూర్తి అర్థం మారిపోయింది. కాబట్టి ఇక్కడ తా ప్రత్యయ్. బూఢా బూఢాపాలో పా, చమ్కీలాలో ఈ, పౌరాణిక్లో ఇక్, మమతాలో తా, లాలచీ ఈ, ఈమాందారీ ఈ. ఇవన్నీ ప్రత్యయ పదాలు. ఒకవేళ మీకు ఫూల్దార్, మాల్దార్, దుకాందార్ అని ఇచ్చారనుకోండి, ఇవి విడదీసుకోవడం వల్ల చివర దార్ దార్ అని వస్తుంది. ఫూల్దార్ని ఫూల్ ప్లస్ దార్, దుకాందార్ దుకాన్ ప్లస్ దార్, మాల్దార్ మాల్ ప్లస్ దార్, అట్లా దార్ అనే పదాన్ని ప్రత్యయగా కూడా తీసుకోవచ్చు. प्रत्यय का उदाहरण एक प्रश्न देखेंगे. वर्षा के समय मिट्टी से खुशबू निकलती है. రేఖాంకిత శబ్ద మే ప్రత్యయ పహచానియే. గీత గీసినటువంటి పదంలో ప్రత్యయని గుర్తుపట్టండి అన్నాడు. గీత గీసినటువంటి పదం ఖుష్బూ. ఆప్షన్ ఏ ఖుష్, ఆప్షన్ బి బూ, ఆప్షన్ సి ఊ, ఆప్షన్ డి హూ. ఖుష్ అనేది ఒక పదం కాబట్టి ఆ పదం చివరలో
బూ యాడ్ చేశాం కాబట్టి ఆప్షన్ బి బూ ఆన్సర్ అవుతుంది. ఆ బూ ఖుష్లో చివర్లో యాడ్ చేయడం వల్ల ఖుష్బూ, అట్లా ఖుష్ యొక్క పూర్తి అర్థం మారిపోయింది బూ యాడ్ చేయడం వల్ల. కాబట్టి ఆన్సర్ బి बू आंसर। कारक कारक के बारे में जानेंगे। कारक అంటే విభక్తులు ప్రత్యయాలు తెలుగులో ఉంటాయి కదా, డుమువులు ప్రథమా విభక్తి అని అలాగన్నమాట. एक कारक 8 होते हैं। एक कर्ता कारक, दूसरा कर्म कारक, तीसरा करण कारक, चौथा संप्रदान कारक, पांचवा अपादान कारक, छठवा संबंध कारक, सातवां अधिकरण कारक, आठवां संबोधन कारक। कारक चिन्हों के बारे में जानेंगे। कर्ता कारक का चिन्ह ने, कर्म कारक का चिन्ह को, करण कारक का चिन्ह से के द्वारा, संप्रदान कारक का चिन्ह के लिए को, अपादान कारक का चिन्ह से, संबंध कारक का चिन्ह का, की, के, रा, री, रे, ना, नीन, ने। अधिकरण कारक का चिन्ह में, पर। संबोधन कारक का चिन्ह है, अरे, अजी। कारकों के उदाहरण देखेंगे। एक वाक्य के रूप में लिखने पर कारक और कारक चिन्ह किस तरह आते हैं उनके बारे में जानेंगे। ఒక వాక్య రూపంలో రాసినప్పుడు ఈ కారక్ ఏ విధంగా ఉంటుంది, ఈ కారక్ యొక్క చిహ్నాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. फर्स्ट वन कर्ता कारक, इसका चिन्ह ने। गीता ने पुस्तक पढ़ी, लड़के ने कई पत्र पढ़े। शरत शेर को देखा, मनिका बिरयानी खाई, राम ने रावण को मारा। కర్త కారక్కు సంబంధించినటువంటి వాక్యాలు భూతకాలంలోనే ఉంటాయి. ఆ భూతకాలం పదంలో నే ఖచ్చితంగా ఉంటుంది. ఇలా ఈ వాక్యాలలో నే ఉండడాన్ని కర్త కారక్ యొక్క చిహ్న రూపంలో తీసుకోవచ్చు. గీతానే పుస్తక్ పడి, గీతకు తాకు ఆ మాత్రం వేయలేదు, ఒకసారి చూసుకోండి. గీతానే పుస్తక్ పడి అంటే గీత అనే అమ్మాయి పుస్తకాన్ని చదివింది. ఇక్కడ చదవడం ఎవరు చేశారు? గీత చేసింది. అంటే ఒక పని ఎవరైతే చేస్తారో వాళ్ళు కర్త. ఇక్కడ గీత వచ్చేసి కర్త. దాంతోపాటు వచ్చినటువంటి ఈ కారక చిహ్నం నే కాబట్టి ఈ నేని కర్త కారక చిహ్నుగా తీసుకుంటాము. అలాగే లడకేనే కై పత్ర పడే, కొన్ని వాక్యాలలో నే అనే అక్షరాన్ని యూజ్ చేయకుండా కూడా రాయొచ్చు. కానీ ఆ వాక్యాన్ని దృష్టిలో పెట్టుకొని అక్కడ నే వస్తుందని మనము అర్థం చేసుకోవాలి. ఎగ్జాంపుల్, శరత్ షేర్కో దేఖా అని రాశాను. ఇక్కడ నే యూజ్ చేయకుండా సెంటెన్స్ రాశాను. ఇందులో కర్తాకారక చిహ్నం ఏంటి అంటే అక్కడ కనిపించదు, కానీ నే అని మనం రాయాలి. శరత్నే షేర్కో దేఖా అనొచ్చు, శరత్
షేర్కో దేఖా అని కూడా అనొచ్చు. వాక్యం బట్టి మనము అందులో ఏ కారక చిహ్నం ఉందో గుర్తుపట్టుకోవాలి. ఫోర్త్ వన్, మౌనిక బిర్యానీ ఖాయి. ఇందులో కూడా నే ప్రయోగం చేయలేదు, చూసుకోండి. ఫిఫ్త్ వన్, రామ్నే రావణ్ కో మారా. అంటే ఇక్కడ రావణుణ్ణి సంహరించడం జరిగింది. సంహరించిన వాళ్ళు ఎవరు అంటే రాముడు. అంటే ఇక్కడ రాముడు కర్తాకారక్. రామునితో పాటు వచ్చినటువంటి చిహ్నం నే, కాబట్టి ఈ నే కర్తాకారక్ చిహ్నం. సెకండ్ వన్, కర్మకారక్. కర్మకారక చిహ్నం కో. కర్మకారకకు సంబంధించినటువంటి వాక్యాలలో కర్త ద్వారా చేయబడిన పని యొక్క ఫలితం ఎవరిపైనైతే పడుతుందో వాళ్ళు కర్మకారక చిహ్నం అని చెప్పుకోవచ్చు వాళ్ళని. వాళ్ళతో పాటు వచ్చినటువంటి కో కర్మకారక యొక్క చిహ్నం. ఫస్ట్ వన్, సీతానే గీతాకో మారి. అంటే సీత గీతను కొట్టింది అన్నట్టు. అంటే కొట్టడం ఎవరు చేశారు? సీత చేసింది. కాబట్టి ఇక్కడ సీత కర్త, అంటే కర్తాకారక అని చెప్పుకోవచ్చు. ఆ కర్తతో పాటు వచ్చినటువంటి నే కర్తాకారక చిహ్నం చెప్పుకోవచ్చు. అంటే సీత కొట్టింది. ఎవరిని కొట్టింది అంటే గీతను కొట్టింది. అంటే ఈ పని యొక్క ఫలితం ఎవరిపైన పడింది? గీత మీద పడింది. కాబట్టి ఇక్కడ గీత కర్మం, అంటే కర్మకారక అని చెప్పుకోవచ్చు అనమాట. ఆ గీతతో పాటు వచ్చినటువంటి కో అనేది కర్మకారక చిహ్నుగా తీసుకుంటాము. ఒకసారి కింద ఎగ్జాంపుల్స్ చూద్దాం. మమతానే ఫూల్ తోడి. ఇక్కడ కో ప్రయోగం చేయలేదు, అయినప్పటికీ కూడా మనం అక్కడ కో ఉంటుందని అర్థం చేసుకోవాలి. ఇలా కూడా మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి వాక్యాలు ఎగ్జామ్లో ఇస్తారు. మమతానే ఫూల్ కో తోడి అనొచ్చు, మమతానే ఫూల్ తోడి అని కూడా అనొచ్చు. ఇందులో కర్మకారక చిహ్నం ఏంటి అంటే అక్కడ కనిపించదు, కానీ కో అని మనము తెలుసుకోవాలి. కర్మకారక ఫూల్ అని తెలుసుకోవాలి. థర్డ్ వన్, అరుణానే లడ్డు ఖాయా. అరుణ్ నే లడ్డు ఖాయా. ఈ వాక్యంలో కూడా కో కనిపించదు. అరుణ్ నే లడ్డూకో ఖాయా అని చెప్పుకోవచ్చు, కానీ అరుణ్ నే లడ్డు ఖాయా అని రాశాము, చూసుకోండి. फोर्थ वन, అధ్యాపక్ జీ ఛాత్రుకో పుస్తక్ దియే. ఇక్కడ అధ్యాపక్ జీ కర్తకారక రూపంలో తీసుకోవచ్చు. ఆయన పుస్తకాన్ని ఎవరికో ఇచ్చారు, ఎవరికి ఇచ్చారో వాళ్ళు కర్మ అవుతారు. అండ్ వాళ్ళతో పాటు వచ్చినటువంటి కో కర్మకారక చిహ్న అవుతుంది. ఫిఫ్త్ వన్, రామ్నే రావణ్ కో మారా. ఇక్కడ ఇంతకుముందు కర్తాకారకులో తెలుసుకున్నాం మనము. ఇది రామ్నే రావణ్ కో మారా. ఎవరు సంహరించారు అంటే రాముడు సంహరించాడు. రాముడు ఇక్కడ కర్తతో పాటు వచ్చినటువంటి చిహ్నం నే, ఇది కర్తాకారక చిహ్నం. కానీ సంహరించడం ఎవరిని సంహరించాడో వాళ్ళు కర్మ అవుతారనమాట. ఇక్కడ రావణ్, కర్మతో పాటు వచ్చినటువంటి కో కర్మకారక చిహ్నాన్ని తెలుసుకోవాలి. అండ్ థర్డ్ వన్, కరణ్ కారక్. కరణ్ కారక్ యొక్క చిహ్నం से के द्वारा. కరణ్ కా అర్థ హై సాధన్ యా ఉపకరణ్. కరణ్ అంటే సాధనము లేదా ఉపకరణం అనే మీనింగ్ వస్తుంది. వాటి ఉదాహరణలు తెలుసుకుందాం. ఫస్ట్ వన్, కవి కలం సే కవితాయే లిఖతా హై. అంటే కవి కలాన్ని ఉపయోగించి కవితలు రాస్తాడు. ఇక్కడ రాయడం జరిగింది. ఎవరు రాశారు? కవి రాశాడు అనమాట. ఆ రాయడానికి ఉపయోగించినటువంటి సాధనం ఏంటి అంటే కలం. ఇలా సాధనంతో పాటు వచ్చేటటువంటి సే ఏదైతే ఉందో అది కరణ్ కారక్ అని చెప్పుకుంటాము. అంటే కర్త ఒక పని చేయడానికి
ఏదైనా ఒక సాధనాన్ని లేదా ఉపకరణాన్ని ఉపయోగిస్తే దానితో పాటు సే వస్తుంది. ఆ సే కరణ్ కారక చిహ్నం. సెకండ్ వన్, మాతాజీ చాకు సే సేబ్ కాటి, అంటే అమ్మ కత్తితో సేబును కోసింది. ఇలా ఒక పని చేయడానికి ఏదో ఒక సాధనాన్ని లేదా ఉపకరణాన్ని ఉపయోగిస్తారు కర్త. అలా సాధనాన్ని కానీ ఉపకరణాన్ని కానీ ఉపయోగిస్తే వెంటనే సే వస్తుంది. ఆ సే కరణ్ कारक. थर्ड वन, बच्चे परीक्षा के समय ध्यान से पढ़ते हैं. राम ने रावण को तीर से मारा. ఈ ఎగ్జాంపుల్ వరుసగా మూడిట్లలో ఇచ్చాను. రామ్నే రావణ్కో తీర్సే మారా. ఇందులో 3 కారక చిహ్నాలు ఉన్నాయి, గుర్తుంచుకోండి. రామ్నే నే వచ్చింది, అది కర్తాకారక చిహ్నం. రావణ్కో ఇది కర్మకారక చిహ్నం. ఆ పని చేయడానికి ఒక సాధనాన్ని లేదా ఉపకరణాన్ని ఉపయోగించాడు, తీర్ ఉపయోగించాడు. దాంతోపాటు వచ్చింది సే, ఇది కరణ్ కారక చిహ్నం. फोर्थ वन, संप्रदान कारक. संप्रदान कारक का चिह्न के लिए को. ఈ వాక్యాలను ఏ విధంగా గుర్తుపట్టాలంటే, ఈ వాక్యాలలో ఎవరి కోసమైనా ఏమైనా తీసుకురావడంతో ఉంటుంది, లేదా ఎవరికైనా ఏమన్నా ఇవ్వడంతో ఉంటుంది. ఇలాంటి వాక్యాలను సంప్రదాన్ కారక్ అంటారు. వాటిలో కేలియే కో వస్తాయి. ఒకసారి ఉదాహరణలు చూద్దాం. ఫస్ట్ వన్, అధ్యాపక్ జీ ఛాత్ర కే లియే పుస్తక్ లాయే. అధ్యాపక్ జీ ఛాత్ర కే లియే పుస్తక్ లాయే అంటే టీచర్ గారు విద్యార్థుల కోసం పుస్తకం తెచ్చారు. అంటే ఎవరైనా ఒకరు ఎవరి కోసమైనా ఏమన్నా తీసుకొని వస్తే అందులో కేలియే వస్తుంది లేదా కో వస్తుంది. అది సంప్రదాన్ కారక్ అని చెప్పుకోవచ్చు. సెకండ్ వన్, మామాజీ మేరే లియే కపడే లాయే. పితాజీ ముజ్కో లడ్డూ దియే. అంటే నాన్నగారు నాకు లడ్డూ ఇచ్చారు. అంటే ఎవరైనా సరే ఒకరు ఇంకెవరికైనా ఏమన్నా ఇవ్వడం జరిగినప్పుడు కో వస్తుంది. అప్పుడు అది సంప్రదాన్ కారక చిహ్నాన్ని గుర్తుంచుకోవాలి. ఫోర్త్ వన్, అరుణ్ కిరణ్ కో కలం దియా. అరుణ్ కిరణ్కు పెన్ ఇచ్చాడు. అంటే ఎవరైనా సరే ఒకరు ఇంకొకరికి ఏమన్నా ఇవ్వడంతోనైనా వాక్యము ఉండాలి. ఎవరైనా ఒకరు ఇంకొకరి కోసం ఏమన్నా తీసుకొని రావడమైనా ఉండాలి. ఇలా ఉన్న వాక్యాలన్నీ సంప్రదాన్ కారక్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు వచ్చినటువంటి కేలియేకో సంప్రదాన్ కారక చిహ్నని చెప్పుకోవచ్చు. ఫిఫ్త్ వన్, పరీక్షా కే లియే పరిశ్రమ్ కర్నా. एंड फिफ्थ वन, अपादान कारक. अपादान कारक चिह्न से. కరణ్ కారక చిహ్నం కూడా సేనే, అపాదాన్ కారక చిహ్నం కూడా సేనే. అంటే ఇక్కడ అపాదాన్ కారక చిహ్నను ఏ విధంగా గుర్తుపట్టాలంటే, ఈ వాక్యాలలో ప్రయాణంతో సంబంధించి ఉంటాయి. ఈ వాక్యాలు లేదా ప్రారంభానికి సంబంధించి ఉంటాయి, లేదా భయంతో సంబంధించి ఉంటాయి, లేదా విడిపోవడంతో సంబంధించైనా ఉంటాయి, పోలికతో సంబంధించి ఉంటాయి, లేదా నేర్చుకోవడంతో సంబంధించి ఉంటాయి. ఇలాంటి వాక్యాలను అపాదాన్ కారక్ అంటారు. అందులో వచ్చిన సే అపాదాన్ కారక చిహ్న అంటారు. ఉదాహరణలు చూద్దాం. నది పర్వత్ సే నికల్తీ హై. అంటే నది పర్వతాల నుండి బయలుదేరుతుంది. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేస్తుంది అనమాట. అంటే ప్రయాణంతో కూడి ఉన్నటువంటి వాక్యాలు కూడా అపాదాన్ కారక్ అని చెప్పుకోవచ్చు అనమాట. ఇందులో సే వస్తే అది అపాదాన్ కారక్ యొక్క చిహ్నం. సెకండ్ వన్, హిమాలయ సే గంగా నికల్తీ హై. హిమాలయాల నుండి అంటే గంగా నది అనేది బయలుదేరుతుంది అనమాట. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ఇది ప్రయాణం చేస్తుంది. కాబట్టి ఇది కూడా అపాదాన్ కారక చిహ్నం అని చెప్పుకోవచ్చు, ఇందులో వచ్చినటువంటి సే. థర్డ్ వన్, హమ్ ఆమన్గల్ సే హైదరాబాద్ జాతే హై.
అంటే మేము ఆమన్గల్ నుండి హైదరాబాద్కి వెళ్తాము. అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి ప్రయాణం చేసినటువంటి ఈ వాక్యం ఇంకొకటి రాశాను. ఇందులో సే వచ్చింది చూడండి. ఇది కూడా ఆపాదాన కారక కిందకి తీసుకోవచ్చు. ఫిఫ్త్ వన్, పేడ్ సే పత్తే గిర్తే హై. అంటే చెట్టు నుండి ఆకులు రాలుతాయి అన్నట్టు అనమాట. అంటే ఇక్కడ ఏంటి, విడిపోతున్నాయి అన్నమాట. చెట్టు నుండి ఆకు విడిపోతుంది. అలగ్ హోనా అంటే విడిపోవడానికి సంబంధించినటువంటి వాక్యాలు కూడా అపాదాన్ కారక్ అని చెప్పుకోవచ్చు అనమాట. పేడ్ సే పత్తే గిర్తే హే అంటే ఇక్కడ సే అపాదాన్ కారక్ అని తీసుకోవచ్చు. అపాదాన్ కారక్ చిహ్న కిందకి తీసుకోవచ్చు. సిక్స్త్ వన్, మానవ్ భగవాన్ సే డర్తే హే. అంటే మానవులు భగవంతునితో భయపడతారు, భగవంతుని చూసి భయపడతారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే ఇలా భయపడడానికి సంబంధించిన వాక్యం రాసినప్పుడు కూడా సే వస్తుంది. ఆ సే అపాదాన్ కారక్ చిహ్నని చెప్పుకోవచ్చు. లతా సే గీత అచ్చా గాతి హే. అంటే లత కంటే గీత బాగా పాడుతుంది. అంటే ఇక్కడ పోల్చామన్నమాట. ఇద్దరూ పాడుతారు, కాకపోతే లత కంటే బెటర్గా గీత పాడుతుంది అని పోల్చామన్నమాట. ఇలా పోల్చినప్పుడు కూడా సే వస్తుంది. ఆ సే అపాదాన్ కారక్ అని చెప్పుకోవచ్చు. పోల్చడాన్ని హిందీలో తుల్నా అంటాము. అండ్ ఎయిత్ వన్, పుస్తక్ సమీక్షా సే మై కుచ్ సీఖా. అంటే పుస్తక సమీక్ష చేయడం ద్వారా నేను ఏదో నేర్చుకున్నాను. అంటే ఇలా నేర్చుకోవడంతో సంబంధించినటువంటి వాక్యాలలో కూడా సే వస్తుంది. ఈ సేని అపాదాన్ కారక్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. కరణ్ కారక్లోనేమో ఒక పని చేయడానికి సాధనాన్ని లేదా ఉపకరణాన్ని ఉపయోగించాలి. ఇక్కడ అపాదాన్ కారక్లోనేమో ప్రయాణం చేయడం కానీ, ప్రారంభించడం కానీ, అలగ్ హోనా కానీ, డర్నా కానీ, తుల్నా కానీ, సీఖ్నా కానీ వీటితో సంబంధించున్నటువంటి వాక్యాలలో సే వస్తే అది ఆపాదాన్ కారక్, గుర్తుపెట్టుకోండి. సిక్స్త్ వన్, సంబంధ కారక్. సంబంధ కారక్ కా చిహ్నం కా, కీ, కే. ఈ కాకి కేలు రానప్పుడు రా, రీ, రే వస్తాయి. లేకుంటే నా, నీ, నే, లు వస్తాయి. అవి ఎలానో వాక్యాలలో చూద్దాం. ఫస్ట్ వన్, యహ్ లడకా సీతా కా పుత్రు హై. ఈ పిల్లవాడు సీత యొక్క కొడుకు అని చెప్పామన్నమాట. ఇలా రాసినప్పుడు కా వస్తే అది సంబంధ కారక, అక్క అనేది సంబంధ కారక చిహ్నం అని చెప్పుకోవచ్చు. సెకండ్ వన్, యహ్ మహల్ రాజా కా హై. థర్డ్ వన్, అరుణ లతాకి సహెలీ హే. ఇలా ఒక వాక్యంలో కీ వచ్చినా కూడా అది సంబంధ కారక్. फोर्थ वन, यह राजू के मित्र का घर है. फिफ्थ वन, यह कलम मेरा है. ఈ వాక్యంలో క, కి, కేలు రాకుండా మేరా వచ్చింది. ఇట్లా మేరాలో ఉన్నటువంటి రా అనే అక్షరాన్ని తీసుకోవాలి. ఇట్లా రా, రీ, రే, మేరా, మేరీ, మేరే అని వచ్చినా కూడా అది సంబంధ కారక్ అని చెప్పుకోవచ్చు. తర్వాత సిక్స్త్ వన్, హరీష్ తుమ్హారే ఘర్ ఆయా. లేకుంటే తుమ్హారా ఘర్ ఆయా అని కూడా చెప్పుకోవచ్చు. అంటే ఇక్కడ ఇందులో కాకి కే లేదు, అండ్ మేరా, మేరీ, మేరా కూడా లేదు. ఇక్కడ ఏమొచ్చిందంటే తుమ్హారా, తుమ్హారీ, తుమ్హారే అని చెప్పేసి వస్తే అందులో రా, రీ, రేలు వస్తాయి. ఇవి కూడా సంబంధ కారక్ అని చెప్పుకోవచ్చు. సెవెంత్ వన్, కల్ తుమ్హారా పుత్రు ఆయా. నిన్న మీ అబ్బాయి వచ్చాడు అని చెప్పాను. తుమ్హారా అని ఉపయోగించాము. మేరా, మేరీ, మేరే, తుమ్హారా, తుమ్హారీ, తుమ్హారేలో చివర్లో రా, రీ, రేలు వస్తాయి. ఇవి సంబంధ కారక్ అని గమనించండి. అండ్ ఎయిత్ వన్, భారతదేశ్ అప్నా హై. భారతదేశం మనది అన్నట్టు. ఇక్కడ కూడా కాకి కే లేదు ఈ వాక్యంలో,
అండ్ మేరా మేరీ మేరే అని లేదు, తుమ్హారా తుమ్హారీ తుమ్హారే అని లేదు, అప్నా అని ఉంది. అంటే అప్నా అప్నీ అప్నే అనే దాంట్లో చివర నా నీ నేలు వస్తున్నాయి. ఇలా వచ్చినటువంటివి సంబంధకారక్ అని చెప్పుకోవచ్చు. భారతదేశ్ అప్నా హై, అప్నాలో చివర నాని తీసుకోవాలన్నమాట. అట్లా నాని నేలు వస్తే సంబంధకారక్. కాకీకే రారీరే నానీనే వీటి విభక్తుల కిందకి తీసుకోవచ్చు, కానీ ప్రధానంగా కాకీకే అని తీసుకుంటాము. అండ్ సెవెంత్ వన్ అధికరణ్ కారక్. అధికరణ్ కారక్ యొక్క చిహ్నాలు మే పర్. ఒక వాక్యం రాసినప్పుడు ఆ వాక్యంలో మే వస్తే అది అధికరణ్ కారక్ అండ్ అధికరణ్ కారక్ చిహ్నం అని చెప్పుకోవచ్చు. అండ్ పర్ అని వచ్చినా కూడా పర్ అధికరణ్ కారక్ యొక్క చిహ్నాన్ని చెప్పుకోవచ్చు. ఉదాహరణలు చూద్దాం. फर्स्ट वन पुस्तकालय में बहुत किताबें हैं. सेकंड वन जानवर जंगल में रहते हैं. थर्ड वन बच्चे कुआं में कूद पड़े. फोर्थ वन पेड़ के ऊपर कौवा है. ఇక్కడ పర్ రాకుండా ఊపర్ అని వచ్చింది, అయినా కూడా దీన్ని పర్ అని తీసుకోవాలి. ఫిఫ్త్ వన్ ఛత్ పర్ బందర్ హై. అండ్ సిక్స్త్ వన్ మహేష్ ఘర్ పర్ హై. ఇలా ఈ వాక్యాలలో మే అని వచ్చింది, కొన్ని వాక్యాలలో పర్ అనే వచ్చింది. ఇలా వచ్చినటువంటి వాక్యాలన్నీ అధికరణ్ కారక్ చిహ్నం అని చెప్పుకోవచ్చు. అండ్ లాస్ట్ ఎయిత్ వన్ సంబోధన్ కారక్. సంబోధన్ కారక్ యొక్క చిహ్నాలు హే, అరే, అజీ. ఫస్ట్ ఎగ్జాంపుల్, అరే బచ్చే చార్ చాయ్ లా. ఈ వాక్యంలో చూడండి సంబోధిస్తున్నట్టుగా ఉందన్నమాట. 4 చాయలు తీసుకురా అని చెప్పడానికి ముందు అరే బచ్చే అని యూజ్ చేశాం, అది సంబోధనకు సంబంధించినటువంటి పదం. సెకండ్ వన్ హే భగవాన్ హమ్ పర్ కృపా కరే. అంటే భగవంతుని మనపైన దయ చూపించమని చెప్తున్నాము. దానికంటే ముందు హే భగవాన్ అని యూజ్ చేశాము. ఇక్కడ హే భగవాన్ అనేది సంబోధనతో సంబంధించినటువంటి పదం. थर्ड वन अरे भाई यहाँ आकर बैठो. फोर्थ वन सभासदों मेरे बात पर ध्यान रखो. फिफ्थ वन अजी नाश्ता खा लो. ఈ వాక్యాలలో వాక్యం మొదలుపెట్టేటప్పుడు ఓ పదాలను యూజ్ చేయడం జరిగింది. అరే బచ్చే, హే భగవాన్, అరే భాయి, సభాసదో, అజీ అని యూజ్ చేయడం జరిగిందనమాట. వీటిని సంబోధన్ కారక్ అని చెప్పుకోవచ్చు, సంబోధన్ కారక్ యొక్క చిహ్నాలు అని కూడా చెప్పుకోవచ్చు. समास के बारे में जानेंगे. सम प्लस आस, इन दोनों शब्दों का मेल ही समास है. सम प्लस आस అనే రెండు పదాల యొక్క కలయికే సమాసం. समास 6 होते हैं. वे पहला अव्ययी भाव समास, दूसरा कर्मधारय समास, तीसरा द्वंद्व समास, चौथा द्विगु समास, पांचवा बहुव्रीहि समास, छठवा तत्पुरुष समास. अव्ययी भाव समास, इसका परिभाषा देखेंगे. इस समास में पहला पद प्रधान होता है और पहला पद अव्ययी रूप में रहता है. అంటే ఈ సమాసంలో మొదటి పదం ప్రధానంగా కనిపిస్తుంది మరియు ఆ మొదటి పదం అవ్యయ రూపంలో ఉంటుంది. అవ్యయం అంటే ఏంటి? అవ్యయ్ క్యా హై? लिंग वचन भेद ना रहने वाले शब्दों को अव्यय कहते हैं. लिंग वचन
భేదాలు లేనటువంటి పదాలను అవ్యయాలు అంటారు. अव्ययी शब्द दूसरे शब्दों से मिलने पर పరిపూర్ణ होते हैं. ఈ అవ్యయ పదాలు వేరే పదాలతో కలవడం వల్ల మాత్రమే పరిపూర్ణమయ్యి ఒక అర్థాన్ని తీసుకొస్తాయి. ఉదాహరణ, ఆ అనే ఒక పదం ఉంది. యథా, ని, ప్రతి, హర్, బే, ని, ఆది ఈ పదాలన్నీ అవ్యయ పదాలు. ఈ పదాలు వేరే పదాలతో కలవడం వల్ల మాత్రమే పరిపూర్ణత అయ్యి ఒక అర్థాన్ని తీసుకొస్తాయి. अव्ययी भाव समास के कुछ उदाहरण. पहला, आजन्म, आमरण, आजीवन, प्रतिदिन, प्रतिवर्ष, निडर, बेकार. ఈ సమాస పదాలను విగ్రహ రూపంలో రాయడం ద్వారా, विग्रह रूप में लिखने से एक बात देखेंगे. आजन्म, जन्म पर्यंत, आमरण, मरण तक, आजीवन, जीवन पर्यंत, प्रतिदिन, प्रत्येक दिन లేదా हर दिन, प्रतिवर्ष, प्रत्येक वर्ष और हर वर्ष, निडर, डर के बिना, बेकार, बिना काम के. ఇలా ఈ పదాలకు విగ్రహ రూపం ఈ విధంగా ఇయ్యాలి. ఆజన్ములో చూడండి, ఆ ఉంది. ఆమరణలో రెండో ఆ. ఆజీవన్లో కూడా ఆ ఉంది. ప్రతిదిన్లో ప్రతి, ప్రతివర్షలో ప్రతి, నిడర్లో ని, బేకార్లో బే. అంటే ఇవన్నీ ముందు రాసినటువంటి అక్షరాలు అవ్యయ పదాలు. ఈ పదాలు ఇంకొక పదంతో కలవడం ద్వారా మాత్రమే పూర్తి అర్థాన్ని ఇవ్వగలవు. ఆ అవ్యయ పదాలు కూడా పరిపూర్ణం అవుతాయి. ఇలాంటి పదాలను అవ్యయీ భావ్ సమాస్ అంటారు. మరికొన్ని ఉదాహరణలు చూద్దాము అవ్యయీ భావ్ సమాస్వి. यथा नियम, यथाशक्ति, प्रत्यक्ष, हाथों हाथ, हर घड़ी, घर घर, भरपेट. వీటిని విగ్రహ రూపంలో రాయడం ద్వారా यथा नियम, नियम के अनुसार, यथाशक्ति, शक्ति के अनुसार, प्रत्यक्ष, आँखों के सामने, हाथों हाथ, हाथ ही हाथ में, हर घड़ी, घड़ी घड़ी, घर घर, हर एक घर, भर पेट, पेट भर के. ఇవి విగ్రహ వాక్యాలు. ఇవి అవ్యయీభావ సమాస్ కిందకి తీసుకోవచ్చు. మరి అవ్యయాలు ఎక్కడున్నాయి సార్ ఇక్కడ అంటే, యథా నియంలో యథా, యథాశక్తిలో యథా, ప్రత్యక్షలో ప్ర, ఇట్లా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క అవ్యయం ఉంది, చూసుకోండి. दूसरा समास कर्मधारय समास. इसका परिभाषा देखेंगे. कर्मधारय समास में पहला पद विशेषण, दूसरा पद विशेष होता है. विशेष అంటే नौन, नामवाचकम, संज्ञा, अथवा एक पद उपमेय और दूसरा पद उपमेय होता है. एक पद उपमान और दूसरा पद उपमेय होता है. అంటే ఇందులో మొదటి పదము విశేషణ రూపంలో ఉంటుంది, రెండవ పదము నామవాచక రూపంలో ఉంటుంది అన్నమాట. ఎట్ ది సేమ్ టైం ఉపమాన్ ఉపమేయ అంటే ఆ నామవాచకం యొక్క పోలికను కూడా తెలియజేస్తుందన్నమాట. అలాంటి పదాలన్నీ కర్మధారయ సమాసాల కిందికి వస్తాయి. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. पहला उदाहरण, महात्मा,
नील गगन, परमानंद, कुबुद्धि, नीलकमल, कापुरुष, दुरात्मा। వీటి విగ్రహ రూపాలు చూద్దాం. మహాత్మా, महान है जो आत्मा. नील गगन, नीला है जो गगन. परमानंद, परम है जो आनंद. कुबुद्धि, बुरी है जो बुद्धि. नील कमल, नीला है जो कमल. कापुरुष, कायर है जो पुरुष. दुरात्मा, बुरी है जो ఆత్మ. విగ్రహవాక్యాల్లో చూడండి, మహాత్మా మొదటిది, మహాన్ హై జో ఆత్మ అంటే మొదటి పదం మహాను విశేషణ అయితే రెండవ పదం ఆత్మ అది నౌన్ నామవాచకం అవుతుంది. కింద వరుసగా చూసుకోండి, అలాగే ఉంటాయి. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. అండ్ నామవాచకంతో వేరే వాళ్ళతో పోల్చుతూ చెప్పబడే పదాలు కర్మధారయ సమాసం కిందికే వస్తాయి. అందులో మొదటిది చంద్రముఖ్, మృగునయన్, విద్యాధన్, స్వర్ణులత, శ్రీరత్న, వచనామృత్, క్రోధాగ్ని. ఇప్పుడు విగ్రహవాక్యాలు చూద్దాం. చంద్రముఖ్, चांद के समान मुख. मृगनयन, मृगु के समान नयन. विद्याधन, विद्यारूपी धन. स्वर्णलता, सोने जैसी लता. श्रीरत्न, श्रीरूपी रत्न. वचनामृत, अमृत रूपी वचन. क्रोधाग्नि, क्रोध रूप అగ్ని. ఇక్కడ పోల్చడం జరిగింది. ఎగ్జాంపుల్ చంద్రముఖ్, చంద్రు అంటే మూన్ చందమామ, ముఖు అంటే ముఖము. చంద్రకే సమాన్ ముఖు అంటే చందమామ లెక్క ముఖము కలది అన్నట్టు అనమాట. అలా పోలికను చూపించే పదాలు కూడా కర్మధారయ సమాసం కిందకే వస్తాయి. तीसरा समास द्वंद्व समास. इसका परिभाषा देखेंगे. इस समास में पहला पद और दूसरा पद दो प्रधान होते हैं, वे समान भी होते हैं. दो पद मिलने के लिए योजक चिह्न का उपयोग होता है. दो शब्दों के बीच और अथवा या आ जाता है. మూడవది ద్వంద్వ సమాసము. ఈ సమాసంలో మొదటి పదం మరియు రెండవ పదం రెండు సమానంగా ఉంటాయి. అంటే సమప్రాధాన్యం కల పదాలన్నమాట. ఇలా సమప్రాధాన్యం కల పదాలు అన్నీ ద్వంద్వ సమాసాలుగా గుర్తించబడతాయి. ద్వంద్వ समास के कुछ उदाहरण: आशा निराशा, घी शक्कर, माता पिता, दाल चावल, सुख दुख, जलवायु, पाप पुण्य. इनके विग्रह वाक्य देखेंगे. आशा निराशा, आशा और निराशा. घी शक्कर, घी और शक्कर. माता पिता, माता और पिता. दाल चावल, दाल और चावल. सुख दुख, सुख और दुख. जल वायु, जल और वायु. पाप पुण्य, पाप और पुण्य. ఈ విధంగా రెండు సమప్రాధాన్యం గల పదాలను ద్వంద్వ समास అంటారు. दो समप्राधान्य वाले शब्दों को द्वंद्व समास कहते हैं. चौथा समास द्विगु समास. इसका परिभाषा देखेंगे. इस समास में पहला पद विशेषण होता है, वह संख्यावाचक विशेषण होता है. यह समूह या समाहार के रूप में रहता है. तो
ద్విగు సమాసంలో ఈ సమాసంలో మొదటి పదం విశేషణ రూపంలో ఉంటుంది. ఆ విశేషణ పదమే సంఖ్యావాచక విశేషణ రూపంలో ఉంటుందన్నమాట. విగ్రహవాక్యంలో రాసినప్పుడు అది సమూహాన్ని లేదా సమాహారాన్ని సూచిస్తుంది. ఇలాంటి పదాలను ద్విగు సమాస్ అంటారు. द्विगु समास के कुछ उदाहरण. पहला, त्रिलोक, चौराहा, नवरत्न, अष्टदिग्गज, चौवन्नी, तिराह, सप्ताह, दोपहर. వీటిని విగ్రహ రూపంలో రాయడం ద్వారా చూడండి. त्रिलोक, 3 लोकों का समाहार. త్రిలోక్ 3 అంటే 3, లోక్ అంటే లోకాలు. దీన్ని విగ్రహ రూపంలో రాసినప్పుడు 3 లోకోं का समाहार వచ్చింది. 3 అంటే అది సంఖ్య అంటే సంఖ్యలు కూడా విశేషణ పదాలే. వీటిని సంఖ్యావాచక విశేషణ అంటారు. అండ్ చివర్లో సమాహార్ లేదా సమూహ్ రావాలి. ఒకసారి చూసుకోండి. चौराहा, 4 राहों का समाहार. नवरत्न, 9 रत्नों का समाहार. अष्टदिग्गज, 8 दिग्गजों का समाहार లేదా సమూహం అని కూడా చెప్పొచ్చు, ఏం కాదు. चवन्नी, 4 अनाओं का समाहार. तिराहा, 3 राहों का समाहार. सप्ताह, 7 दिनों का समाहार. दोपहर, 2 पहरों का समाहार. ఇలా సమాహార్ లేదా సమూహ్ అని కూడా చెప్పుకోవచ్చు. पांचवा समास बहुव्रीहि समास. इस समास में पहला पद और दूसरा पद 2 मिलकर किसी तीसरे पद की ओर संकेत करते हैं. బహువ్రీహి సమాసంలో మొదటి పదము మరియు రెండవ పదము రెండు కలిసి మూడవ పదము వైపు సంకేతం చేస్తాయి. అలాంటి వాటిని బహువ్రీహి సమాస్ అంటారు. ఏ समास के कुछ उदाहरण देखेंगे. पहला, नीलकंठ, दशानन, एकदंत, चतुरानन, चतुर्भुज, मृगनयनी, चंद्रमुखी, पीतांबर. విగ్రహవాక్య में लिखने से విగ్రహవాక్యంగా రాసినప్పుడు చూడండి. नीलकंठ, नीला है जिसका कंठ, वो शिवा. दशानन, 10 है आनन जिसको, रावण. एक दंत वाला है जो, गणेश. चतुरानन, 4 है आनन जिसको, ब्रह्मा. चतुर्भुज, 4 है भुजाएं जिसको, विष्णु. मृगनयनी, मृग जैसी नयन है जिसको, श्री. चंद्रमुखी, चांद जैसा मुख है जिसको, श्री. कोई एक श्री. पीतांबर, पीले है अंबर जिसके, कृष्ण. ఇలా ఇందులో మొదటి పదము మరియు రెండవ పదము రెండు కలిసి మూడవ వ్యక్తిని సూచిస్తున్నాయి కాబట్టి బహువ్రీహి సమాసం. ఇందులో 6th వన్ మృగనయని, 7th వన్ చంద్రముఖి. చూడండి, ఇవి బహువ్రీహి సమాసంలో వస్తాయి. ఎట్ ది సేమ్ టైము కర్మధారయ సమాసంలో కూడా వస్తాయి. छठवा समास, 6వ समासము అండ్ చివరిది तत्पुरुष समास. कारकों के आधार पर इस समास को पहचानना पड़ता है. विग्रह वाक्यों में जो कारक प्रकट होती है
उसी कारक वाला समास होता है. కారక చిహ్నాల ఆధారంగా ఈ సమాసాన్ని గుర్తుపట్టాలి. విగ్రహవాక్యంలో ఏ కారకం యొక్క చిహ్నం వస్తుందో ఆ కారక తత్పురుష సమాస్ కిందికి తీసుకుంటాము. ఇందులో రకాలు ఉంటాయి, అవి చూద్దాం. पहला कर्म तत्पुरुष समास, करण तत्पुरुष समास, संप्रदान तत्पुरुष समास, अपादान तत्पुरुष समास, संबंध तत्पुरुष समास, अधिकरण तत्पुरुष समास. इसमें पहला कर्म तत्पुरुष के बारे में जानेंगे. कर्म तत्पुरुष कर्मकारक का चिह्न को, कर्मकारक యొక్క చిహ్నం को. उदाहरण देखेंगे. पहला परलोक गमन, मुहतोड़, శరణాగత్, గగన్ చుంబి. వీటిని విగ్రహవాక్యంలో రాయడం వల్ల ఎలా మారుతుందో చూద్దాం. అందులో కో రావాలి. परलोक गमन, परलोक को गमन. मुँह तोड़, मुँह को तोड़ने वाला. शरणागत, शरण को आगत. गगनचुंबी, गगन को छूमने वाला. ఈ కర్మ తత్పురుషులో ఉన్నటువంటి ముహతోడ్ అండ్ గగన్చుంబి ఈ రెండు బహువ్రీహి సమాసంలో కూడా వస్తాయి. ఎలాగంటే ముహతోడ్, ముహకో తోడనే వాలా कोई एक आदमी. गगनचुंबी, गगन को छूमने वाला और कोई एक आदमी को ले सकते हैं. ये पहला पद दूसरा पद मिलकर तीसरे पद की ओर संकेत करते हैं. इसे बहुव्रीहि समास में भी लिख सकते हैं. दूसरा करण तत्पुरुष. करण कारक का चिह्न से के द्वारा. इनके उदाहरण देखेंगे. स्वरचित, रस भरा, हस्तलिखित, मनमाना, रेखांकित, तुलसीकृत, रोग मुक्त. रोग मुक्त प्लेसలో రోగగ్రస్త యాడ్ చేసుకోండి. विग्रह वाक्य में लिखने से स्वरचित, स्वयं द्वारा रचित. रस भरा, रस से भरा. हस्तलिखित, हस्त से लिखित. मनमाना, मन से माना. रेखांकित, रेखा से अंकित. तुलसीकृत, तुलसी से कृत. रोग मुक्त, रोग मुक्त ఉంది అక్కడ, రోగ్ ముక్తు కాదు, రోగగ్రస్త, రోగ్ से గ్రస్త. ఇలా సే లేదా కే ద్వారా విగ్రహవాక్యంలో వచ్చాయి. ఇవి కరణ్ కారక తత్పురుష కిందకి తీసుకుంటాము. तीसरा संप्रदान तत्पुरुष. संप्रदान कारक का चिह्न के लिए. इनके उदाहरण देखेंगे. रसोई घर, राह खर्च, सत्याग्रह, हथकड़ी, प्रयोगशाला, पाठशाला. विग्रहवाक्य में लिखने पर के लिए आना. रसोई घर, रसोई के लिए घर. राह खर्च, राह के लिए खर्च. सत्याग्रह, सत्य के लिए आग्रह. हथकड़ी, हाथ के लिए खड़ी, सॉरी कड़ी स्मॉल का. प्रयोगशाला, प्रयोग के लिए शाला. पाठशाला, पाठ के लिए शाला. ये पूरे संप्रदान तत्पुरुष के नीचे
आते हैं। चौथा, अपादान तत्पुरुष। अपादान कारक का चिन्ह से। इनके कुछ उदाहरण देखेंगे। जन्मांध, पथभ्रष्ट, गुणहीन, देश बहिष्कार, रोग मुक्त। इनके विग्रह वाक्य देखेंगे। जन्मांध, जन्म से अंध। पथभ्रष्ट, पथ से भ्रष्ट। गुणहीन, गुणों से हीन। देश बहिष्कार, देश से बहिष्कार। रोग मुक्त, रोग से मुक्त। ఈ రోగముక్తు అనేది అపాదాన తత్పురుషులో వస్తుంది. అండ్ రోగగ్రస్తు అనేది కరణ్ తత్పురుషులో వస్తుంది. ఇది జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఇవి మీకు తెలవాలంటే కారక్ और కారక్ చిహ్న టాపిక్ ఒకసారి పూర్తిగా చూడండి. ఇవి మీకు ఈజీగా అర్థమవుతాయి. इसमें पांचवा అధికరణ్ తత్పురుషు. సారీ, దాకు ఈ మాత్ర ఇవ్వలేదు, చూసుకోండి ఒకసారి. अधिकरण तत्पुरुष का चिन्ह में पर. इनके कुछ उदाहरण देखेंगे. सिर दर्द, कार्यकुशल, घुड़सवार, गृह प्रवेश, आप बीती. विग्रह वाक्य में लिखने से. सिर दर्द, सिर में दर्द. कार्यकुशल, कार्य में कुशल. घुड़सवार, घुड़ पर सवार मीन्स घोड़े पर सवार. गृह पर प्रवेश, गृह में प्रवेश. आप बीती, आप पर बीती. ये पूरे अधिकरण तत्पुरुष के नीचे आते हैं. इवన్నీ अधिकरण तत्पुरुष समाసం కిందకే వస్తాయి. అండ్ छठवा, आरवది संबंध तत्पुरुष. संबंध तत्पुरुष का सत्पुरुष के चिन्ह का, की, के. इनके उदाहरण देखेंगे. सुखसार, राजमहल, सुखसागर, राज दरबार, राजभवन. इनको विग्रह वाक्य में लिखने पर देखो. सुखसार, सुख का सार. राजमहल, राजा का महल. सुख सागर, सुख का सागर. राज दरबार, राजा का दरबार. राजभवन, राजा का भवन. ये संबंध तत्पुरुष के नीचे आते हैं. ఇవి సంబంధ తత్పురుష సమాసం కిందికి వచ్చే పదాలు. संधि. अब संधि के बारे में जानेंगे. संधि में 3 भेद होते हैं. సంధులలో 3 రకాలు ఉంటాయి. एक स्वर संधि, दूसरा व्यंजन संधि, तीसरा विसर्ग संधि. इन 3 संधियों में पहला संधि स्वर संधि. स्वर संधि में स्वर संधियाँ 5 होते हैं. एक दीर्घ संधि, 2 गुण संधि, 3 वृद्धि संधि, 4 यन संधि, 5 अयादि संधि. इनमें पहला दीर्घ संधि. दीर्घ संधि के बारे में जानेंगे. इसका डेफिनेशन, परिभाषा. आ के बाद आ आने से आ मात्रा में
బదల్ జాతే హై. ఆ ఆల తర్వాత ఆ ఆలు రావడం వల్ల ఆ మాత్రలో దీర్ఘంలో మారిపోతాయి. ఇంకొకటి ఈ ఈకే బాద్ ఈ ఈ ఆనే సే ఈ మాత్రా మే బదల్ జాతే హై. ఈ ఈల తర్వాత ఈ ఈలు రావడం ద్వారా ఈ మాత్రలో మారిపోతాయి, అంటే గుడి దీర్ఘంలో మారిపోతాయి అన్నట్టు అన్నమాట. ऊ ऊ के बाद ऊ आने से ऊ मात्रा में बदल जाते हैं. ఊల తర్వాత ఊలు రావడం వల్ల కొమ్ము దీర్ఘం ఊలోకి మారిపోతాయి. एक बार इनके उदाहरण देखेंगे. एक सूर्यास्त, रामावतार, शरणार्थी, देवालय, पुस्तकालय, हिमालय, विद्यार्थी, परीक्षार्थी, यदार्थ. సంధి విచ్ఛేద్ करने से సంధి విడదీసి ఎలా రాయాలో చూడండి. సూర్యాస్త్ సూర్యు ప్లస్ అస్త్. రామావతార్ రామ్ ప్లస్ అవతార్. శరణార్థి శరణ్ ప్లస్ అర్థి. దేవాలय देव प्लस आलय. पुस्तकालय पुस्तक प्लस आलय. हिमालय हिम प्लस आलय. विद्यार्थी विद्या प्लस अर्थी. परीक्षार्थी परीक्षा प्लस अर्थी. यथार्थ यथा प्लस अर्थ. इनमें पहला सूर्यास्त देखो. सूर्यु प्लस అస్త్. సూర్యులో చివరి అక్షరం యా, అంటే ప్రతి వ్యంజన అక్షరంలో ఆ కలిసి ఉంటుంది అనుకోవాలన్నమాట మనం. కాబట్టి సూర్యు ప్లస్ తర్వాత అస్తు వచ్చింది అంటే యాలో ఆ ఉంది, తర్వాత ఆ వచ్చింది. ఆ ప్లస్ ఆ దీర్ఘంగా మారాలి. సూర్యు ప్లస్ అస్తు సూర్యాస్త్ యాకు దీర్ఘం ఉంది చూడండి. అలాగే కిందివన్నీ చెక్ చేసుకోండి. राम प्लस अवतार, शरण प्लस अर्धी, देव प्लस आलय, पुस्तक प्लस आलय, हिम प्लस आलय, विद्या प्लस अर्थी, परीक्षा प्लस अर्थी, यथा प्लस अर्थ. और कुछ उदाहरण. विद्यालय विद्या प्लस आलय. ఇందులో విద్యలో ఆ మాత్ర ఉంది, ఆ మాత్ర ఉంది కాబట్టి రెండో ఆగా తీసుకున్నాం. ఆలయలో కూడా రెండో ఆ ఉంది. ఆ ప్లస్ ఆ కలిసి ఆ మాత్రలో ఇక్కడ కలిశాయి. విద్యాలయ్ ధ్యాకు ఆ మాత్ర ఉంది చూడండి. మహాత్మా మహా ప్లస్ ఆత్మ. మహాలో హాకు ఆ మాత్ర ఉంది కాబట్టి రెండవ ఆగా తీసుకోవాలి. ఆత్మలో మొదటి అక్షరం రెండవ ఆ ఉంది కాబట్టి ఆలు కలిసి ఆగా మారాయి. మహాత్మలో ఆ మాత్ర. మహాశయ్ మహా ప్లస్ ఆశయ్ ఇవి కూడా దీర్ఘ సంధి. దీర్ఘ సంధిలో ఈ के बाद ఈ आने से ఈ మాత్రా में बदल जाते हैं. ఈల తర్వాత ఈలు రావడం వల్ల ఈ మాత్రలో అంటే గుడి దీర్ఘంలో మారే పదాలు ఒకసారి చూద్దాం. కవీంద్ర, రవీంద్ర, అభీష్ట్, కవీశ్వర్, హరీష్, మునీశ్వర్, नारीच, देवीच, अवनींद्र. इन्हें संधि विच्छेद करने से వీటిని విడదీసి సంధి రూపంలో రాయడం ద్వారా చూడండి. కవీంద్ర కవి ప్లస్ ఇంద్ర, రవీంద్ర రవి ప్లస్ ఇంద్ర, అభీష్ట్ అభి ప్లస్ ఇష్ట్, కవీశ్వర్
कवि प्लस ईश्वर, हरीश हरि प्लस ईश, मुनीश्वर मुनि प्लस ईश्वर, नारीच्छा नारी प्लस इच्छा, देवीच्छा देवी प्लस इच्छा, अवनींद्र अवनी प्लस इंद्र। इनमें पहला देखो, इंదులో మొదటి చూడండి, కవీంద్ర కవి ప్లస్ ఇంద్ర। కవిలో వా అనే అక్షరానికి ఈ మాత్ర ఉంది కాబట్టి మాత్రం తీసుకోవాలి, అది స్మాల్ ఈ మాత్ర, మొదటి ఈ మాత్ర కాబట్టి మొదటి ఈ తీసుకున్నాము, ప్లస్ తర్వాత ఇంద్రు అని ఉంది, ఈ ఉంది, ఈ ప్లస్ ఈ మాత్రలో కలవాలి, ఈ ప్లస్ ఈ కవీంద్ర రెండవ ఈ మాత్ర ఉంది చూడండి। అలాగే రవీంద్ర రవి ప్లస్ ఇంద్రు, అభీష్టు అభి ప్లస్ ఇష్టు కంటిన్యూషన్లో చూడండి, ఈలకు ఈలు పరమైతే ఈ మాత్రలో మారతాయి। ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం। యోగీశ్వర్ యోగి ప్లస్ ఈశ్వర్, నదీష్ నది ప్లస్ ఈష్, రజనీష్ రజనీ ప్లస్ ఈష్। ఇలా ఇవి దీర్ఘస్వందిగా పేర్కొంటాము। అండ్ దీర్ఘ సంధిలో చివరిది ఊ के बाद ఊ आने से ఊ మాత్రా में बदल जाते हैं। అంటే ఊలకు ఊలు పరమైతే కొమ్ముదీర్ఘంలో అంటే ఊ మాత్రలో మారిపోతాయి, అవేంటో చూద్దాం। భానుదయ్ భాను ప్లస్ ఉదయ్, భాను నా అనే అక్షరానికి ఊ మాత్ర ఉంది కాబట్టి స్మాల్ ఊ తీసుకున్నాము, ఉదయ్లో మొదటి అక్షరం ఊ ఉంది కాబట్టి ప్లస్ తర్వాత ఊ తీసుకున్నాం, ఊలు పరమైనప్పుడు ఊ మాత్రలో కలవాలి కదా, భానుదయ్ నాకు ఊ మాత్ర ఉంది చూడండి। గురూపదేశ్ గురు ప్లస్ ఉపదేశ్, సూక్తి సు ప్లస్ ఉక్తి, సింధూర్మి సింధు ప్లస్ ఉర్మి ఊర్మి, లఘూర్మి లఘు ప్లస్ ఊర్మి, వధూత్సవ్ వధు ప్లస్ ఉత్సవ్, భూధ్వార్ భూ ప్లస్ ధ్వార్, వధూర్మి వధు ప్లస్ ఊర్మి, భూర్ధ్వ భూ ప్లస్ ఊర్ధ్వ। ఇక్కడ చూడండి ఊలకు ఊలు పరమైతే ఊ మాత్రలో కలిసిపోతాయి। భానుదయ్ భాను ప్లస్ ఉదయ్, గురూపదేశ్ గురు ప్లస్ ఉపదేశ్, ఒకసారి అన్నీ చూసుకోండి। दूसरा गुण संधि, गुण संधि का परिभाषा देखो, आ के बाद ई आने से ए में बदल जाते हैं। అంటే ఆల తర్వాత ఈలు వస్తే ఏగా మారిపోతాయి। आ के बाद ऊ आने से ओ में बदल जाते हैं। అంటే ఆల తర్వాత ఊలు వస్తేనేమో ఓగా మారిపోతాయి। అండ్ आ के बाद रू आने से अर में बदल जाते हैं। అంటే ఆల తర్వాత రు వస్తే అర్గా మారిపోతుంది। ఒకసారి వాటి ఉదాహరణలు చూద్దాము। అందులో మొదటిది आ के बाद ई आने वाले शब्दों वे ए में बदल जाना है। देखो, देवेंद्र देव प्लस इंद्र, దేవులో వా చివరి అక్షరం ఉంది, అది వ్యంజన పదం కాబట్టి వాలో ఆ కలిసి ఉంటుంది కాబట్టి ఆ తీసుకోవాలి, ఆ ప్లస్ తర్వాత ఏమొచ్చిందంటే ఇంద్రు వచ్చింది, ఇంద్రులో మొదటి అక్షరం ఈ కాబట్టి ఆ తర్వాత ఈ వచ్చింది, ఆ తర్వాత ఈ వస్తే అది ఏగా మారాలి కాబట్టి అక్షరం చూడండి, దేవేంద్ర అక్కడ వాకు ఏ మాత్ర ఉంది చూడండి, స్వేచ్ఛ స్వ ప్లస్ ఇచ్ఛ, భారతేంద్ భారత్ ప్లస్ ఇందు,
महेंद्र, महा प्लस इंद्र, गणेश, गण प्लस ईश, परमेश्वर, परम प्लस ईश्वर, योगेश, योग प्लस ईश, దినేష్, దిన్ ప్లస్ ఈష్. ఇక్కడ చూడండి ఆల తర్వాత ఈలు పరమైన అన్నిటికీ ఎమ్మటే వాటి దీర్ఘం ఏకాదేశంగా అక్కడ ఏగా మారిపోతాయి. దేవేంద్రులో ఏ, స్వేచ్ఛలో ఏ, భారతేందులో తాకు ఏ, మహేంద్రులో ఏ, ఇలా ఏ మాత్రాలో మారిపోతాయి పదాలు అన్నీ. ఇంకొన్ని ఉదాహరణలు చూద్దాం. మహేంద్ర, మహా ప్లస్ ఇంద్ర. ఇక్కడ హాకు ఆ మాత్రం ఉంది కాబట్టి రెండవ ఆ తీసుకోవాలి. తర్వాత ఎమ్మటే ఇంద్రలో ఈ ఉంది కాబట్టి రెండవ ఆ ఈ కలిసి ఏగా మారిపోతాయి. మహేంద్ర. రాజేంద్ర, రాజా ప్లస్ ఇంద్ర. మహేష్, మహా ప్లస్ ఈష్. ఉమేష్, ఉమా ప్లస్ ఈష్. మహేశ్వర్, మహా ప్లస్ ఈశ్వర్. ఇవి గుణసంధి. ఇప్పుడు ఆల తర్వాత ఊలు వస్తే ఓగా మారిపోయే పదాలు చూద్దాం. ఆके बाद ऊ आने पर वो ओ में बदल जाते हैं. परोपकार, हितोपदेश, पुरुषोत्तम, समुद्रोर्मी, जलोर्मी, महोदय, महोत्सव, गंगोर्मी. इन्हें संधि विच्छेद करने से వీటిని విడదీయడం ద్వారా పరోపకార్, పర్ ప్లస్ ఉపకార్. పర్లో రా ఉంది, రా అంటే వ్యంజన అక్షరమే కాబట్టి రాలో ఆ ఉంటుంది కాబట్టి ఆ తీసుకున్నాం. తర్వాత ఎమ్మటే ఉపకార్లో ఊ వచ్చింది కాబట్టి ఆ ప్లస్ ఊ ఓగా మారిపోవాలి. పరోపకార్, రోలో ఓ మాత్రం ఉంది చూడండి, మిగతావన్నీ అలాగే చెక్ చేసుకోండి. हितोपदेश, हित प्लस उपदेश. पुरुषोत्तम, पुरुष प्लस उत्तम. समुद्रोर्मी, समुद्र प्लस ऊर्मी. जलोर्मी, जल प्लस ऊर्मी. महोदय, महा प्लस उदय. महोत्सव, महा प्लस उत्सव. गंगोर्मी, गंगा प्लस ऊर्मी. अब आ के बाद रू आने पर అర్ మే బదల్ జానే వాలే శబ్ద దేఖేంగే. అంటే ఆల తర్వాత రూ వచ్చినప్పుడు అర్గా మారే పదాలను చూద్దాము. దేవర్షి, దేవ్ ప్లస్ ఋషి. దేవులో చివర వా అక్షరం ఉంది కాబట్టి వా వ్యంజన పదమే కాబట్టి అందులో ఆ ఉంటుంది, ఆ తీసుకోవాలి. తర్వాత రూ వచ్చింది కాబట్టి ఆ ప్లస్ రూ అర్గా మారాలి. దేవర్షి అక్కడ అర్గా మారింది అలా. సప్తర్షి, సప్త్ ప్లస్ ఋషి. మహర్షి, మహా ప్లస్ ఋషి. రాజర్షి, రాజా ప్లస్ ఋషి. ఇవి అర్గా ఎక్కడ మారుతుందంటే దేవర్షి, సప్తర్షి, మహర్షి, రాజర్షి అలా గుర్తుపెట్టుకోవాలి ఆ పదాలను. इन संधियों में तीसरा संधि वृद्धि संधि. वृद्धि संधि का परिभाषा देखो. आ के बाद ए ऐ आने से ऐ में बदल जाते हैं. आ के बाद ओ औ आने से औ में बदल जाते हैं. అంటే ఆల తర్వాత ఏ ఐలు వస్తే ఐగా మారిపోతాయి. ఆల తర్వాత ఓ ఔలు వస్తే औलुगा मारिपोताई. उनके कुछ उदाहरण देखेंगे. एकैक, एक प्लस एक. सदैव, सदा प्लस एव. मतैक्य, मत प्लस ऐक्य. राजैश्वर्य, राजा प्लस ऐश्वर्य. इनमें पहला देखो एकैक, एक
ప్లస్ ఏక్. మొదటి ఏక్లో చివరి అక్షరం కా కాబట్టి కా వ్యంజన పదం కాబట్టి అందులో ఆ ఉంటుంది, ఆ తీసుకుంటాము. తర్వాత ప్లస్ తర్వాత ఏ వచ్చింది అంటే ఆల తర్వాత ఏ కానీ ఐ కానీ వస్తే ఐ పదాలుగా మారాలి. ఏక్ ప్లస్ ఏక్ ఏమైంది? ఏకైక్. కాకు అయత్వం ఉంది చూడండి. సదైవ్, సదా ప్లస్ ఏవు సదైవ్. అన్నీ అవి అలా చెక్ చేసుకోండి. इनमें दूसरा आ के बाद ओ औ आने से औ में बदल जाते हैं. ఇందులో ఆల తర్వాత ఓలు వస్తే అది ఔలో మారిపోతాయి. ఎగ్జాంపుల్ చూద్దాము. సుందరౌదన్, సుందర్ ప్లస్ ఓదన్. సుందర్లో చివరి అక్షరం రాకు ఎలాంటి మాత్రాలు లేవు, అది రా వ్యంజనం కాబట్టి ఆ తీసుకున్నాం. ఆ తర్వాత అక్కడ వచ్చింది ఓదన్, ఓ తీసుకున్నాము. ఆ తర్వాత ఓ రావడం వల్ల సుందరౌదన్ రౌ ఔ మాత్రాలు మారిపోయింది చూడండి. महौद, महा प्लस ओद. जलौषध, जल प्लस औषध. महौषध, महा प्लस औषध. ఇలా అంటే వృద్ధి సంధిలో అయత్వాలు అవత్వాలు వచ్చే పదాలు ఉంటాయి కాబట్టి ఇవి వృద్ధి సంధి అని గుర్తుపెట్టుకోండి. और चौथा यन संधि. यन संधि का परिभाषा देखो. ई के बाद कोई भिन्न स्वर आने से या में बदल जाते हैं. అంటే ఈల తర్వాత ఏదైనా ఒక స్వరం రావడం వల్ల యాలుగా మారిపోతాయి. ఇంకొకటి ఊ के बाद कोई भिन्न स्वर आने से వా में बदल जाते हैं. అంటే ఊల తర్వాత ఏదైనా ఒక స్వర్ రావడం వల్ల అవి వాగా మారిపోతాయి. रू के बाद कोई भिन्न स्वर आने से र या त्र में बदल जाते हैं. అంటే రూల తర్వాత ఏదైనా ఒక స్వర్ రావడం వల్ల ర లేదా త్రాగా మారిపోతాయి. ఉన్కే ఉదాహరణ దేఖేంగే. వాటి ఉదాహరణలు చూద్దాము. ఏక్ అత్యధిక, యద్యుపి, అత్యంత, पर्यावरण, अत्याचार, प्रत्युपकार, प्रत्युत्तर, अत्यंत. इन्हें संधि विच्छेद करने से వీటిని విడదీసి రాయడం ద్వారా చూడండి. అత్యధిక, అతి ప్లస్ అధిక్. అతిలో తాకు ఈ మాత్రం ఉంది కాబట్టి ఈ తీసుకున్నాము. ప్లస్ తర్వాత అధిక్ వచ్చింది, అధిక్లో మొదటి అక్షరం ఆ కాబట్టి ఈ తర్వాత ఏదైనా ఒక భిన్నస్వరం ఆ వచ్చింది కాబట్టి ఇవి యాగా మారాలి. అతి ప్లస్ అధిక్ ఏమైందంటే అత్యధిక్. చూడండి అక్కడ యాగా మారింది. యద్యుపి, యది ప్లస్ అపి, యది ప్లస్ అపి ఇవి యాగా మారాలి. యద్యుపిలో యా ఉంది చూడండి. అత్యంత్, అతి ప్లస్ అంత్. पर्यावरण, परि प्लस आवरण. अत्याचार, अति प्लस आचार. प्रत्युपकार, प्रति प्लस उपकार. प्रत्युत्तर, प्रति प्लस उत्तर. अत्यंत, अति प्लस अंत. చూడండి ఈ విడదీసి రాసినప్పుడు ఈల తర్వాత ఏదైనా ఒక స్వరం రావచ్చు, అక్కడ వచ్చాయి అవి యాలుగా మారాలి. ఆ పదాలలో యా ఉంది చూడండి. అత్యధిక, అత్యంత, పర్యావరణలో యాల ఉన్నాయి, ఒకసారి అన్ని చూసుకోండి. ఇంకా కొన్ని ఉదాహరణలు చూద్దాం. ప్రత్యూష, ప్రతి ప్లస్ ఉష. ప్రత్యేక్, ప్రతి ప్లస్ ఏక్. దేవ్యాలై, దేవి ప్లస్ ఆలై. నధర్పన్, నది ప్లస్ అర్పన్. ఇక్కడ మొదటి అక్షరాలలో ఈలు వచ్చాయి. తర్వాత ఏదైనా ఒక భిన్న స్వరం ఆ కావచ్చు, ఏదైనా ఏ కావచ్చు, ఊ కావచ్చు, ఏదైనా కావచ్చు వచ్చాయి. అవి యాలుగా మారాలి. ప్రత్యూషలో యా, ప్రత్యేకలో యా, దేవ్యాలయలో యా, నిధర్పన్, నదర్పన్ అని రాశాను అక్కడ యా రాయాలి. నద్యార్పన్, నద్యార్పన్ అంటే దాకు దా యా రెండు సంయుక్తాక్షరంలో ఉండాలి. ఆ యా అక్కడ రాయలేదు, ఒకసారి చూసుకోండి.
ఊ के बाद कोई भिन्न स्वर आने से వా में बदल जाते हैं. ఇక్కడ ఇంకొన్ని ఊల తర్వాత ఏదైనా ఒక భిన్నస్వరం వచ్చినప్పుడు అవి వాలుగా మారిపోతాయి. ఉదాహరణ కొన్ని చూద్దాం. స్వచ్ఛ, స్వాగత్, అన్వేషణ్, వధ్వాగమన్. इन्हें संधि विच्छेद करने से విడదీసి రాయడం ద్వారా స్వచ్ఛ సు ప్లస్ స్వచ్ఛ సు ప్లస్ ఇచ్చ అని రాశాను. ఆ మాత్ర తీసేయండి, అది తప్పు రాశాను నేను. ఇచ్ సు ప్లస్ ఇచ్ స్వచ్ఛ. అక్కడ సులో సాకు ఊ మాత్ర ఉంది కాబట్టి ఊ తీసుకోవాలి. అండ్ ప్లస్ ఇచ్చులో ఈ ఉంది కాబట్టి ఈ తీసుకోవాలి. ఊ ఈలు కలిసి వాలుగా మారాలి. స్వచ్ఛ సా వా రెండు కలిసి ఉన్నాయి చూడండి. స్వాగత్ సు ప్లస్ ఆగత్, అన్వేషణ్ అను ప్లస్ ఏషన్, వధ్వాగమన్ వధూ ప్లస్ ఆగమన్. ఇలా ఊల తర్వాత ఏదైనా ఒక భిన్నస్వరం వచ్చింది అక్కడ ఈ ఆ ఏ అని వచ్చాయి చూడండి. అవి వాలుగా మారాలి. మొదటి పదాలలో చూడండి స్వాగత్, స్వచ్ఛ, అన్వేషణ్, వధ్వాగమన్ అందులో వా ఉంది, ఒకసారి గమనించండి. एंड रू के बाद कोई भिन्न स्वर आने पर रा नहीं तो త్ర में बदल जाना है. అంటే రూల తర్వాత ఏదైనా ఒక భిన్నస్వరం వచ్చినప్పుడు అది రాగా మారాలి లేదా త్రాగా మారాలి. చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. పిత్రాదేశ్, మాత్రానంద్, పిత్రానుమతి, मातृपदेश. इसे संधि विच्छेद करने से संधि विडगुत्ति रायडम द्वारा చూడండి. पित्रादेश पितृ प्लस आदेश. पितृ वहाँ त्रा है, ता बोले तो रा के रूप में लेना. उसके साथ आदेश में आ है, रू प्लस आ मिलकर त्रा नहीं तो रा में बदल जाते हैं. पित्रादेश. मात्रानंद मातृ प्लस आनंद, पित्रानुमति पितृ प्लस अनुमति, మాతృపదేశ్ మాతృ ప్లస్ ఉపదేశ్. ఈ విధంగా రూ తర్వాత ఏదైనా ఒక భిన్నస్వరం రావడం వల్ల అది రా లేక త్రాగా మారిపోయింది చూడండి. ఇవి యన్ సంధి. స్వర సంధులలో చివరి సంధి అయాది సంధి. इनका परिभाषा ए आई के बाद कोई भिन्न स्वर आने से आई आई में बदल जाते हैं. ओ औ के बाद कोई भिन्न स्वर आने से औ ఆవు మే బదల్ జాతే హే. అంటే ఏ ఐల తర్వాత ఏదైనా ఒక భిన్నస్వరం రావడం వల్ల ఐ ఆయిగా మారిపోతాయి. ఓ ఔల తర్వాత ఏదైనా ఒక భిన్నస్వరం రావడం ద్వారా అవి ఔ ఆవులుగా మారిపోతాయి. ఒకసారి ఎగ్జాంపుల్స్ చూద్దాం. నయన్, నాయక్, పవన్, పావన్, భవన్, భావక్. इन्हें సంధి విచ్ఛేద్ करने से వీటిని విడగొట్టి రాయడం ద్వారా చూడండి. నయన్ నే ప్లస్ అన్న. నేలో ఏ మాత్రం ఉంది కాబట్టి ఏని తీసుకుంటాము. తర్వాత అన్గా రాయొచ్చు లేదా ఎన్ అని కూడా రాయొచ్చు. అన్నని రాశాము, అక్కడ ఆ తీసుకున్నాము. ఈ రెండు కలిసి ఐగా మారాలి లేదా ఆయిగా మారాలి. నయన్ నే ప్లస్ అన్న. నయన్లో చూడండి మొదటి అక్షరం నా అంటే అది వ్యంజన పదం కాబట్టి ఆగా తీసుకుంటాము. ఆ తర్వాత ఉన్నటువంటి పదం నయన్లో యా ఉంది కాబట్టి ఐ అలా తీసుకుంటామన్నమాట. నాయక్ నై ప్లస్ అక్. నాయక్ నైలో ఐ మాత్రం ఉంది అంటే ఐ ప్లస్ ఏదైనా ఒక భిన్నస్వరం ఆ వచ్చింది అక్కడ. ఈ రెండు కలిపి ఎందులో మారాలి అంటే ఐ లేదా ఆయిలో మారాలి కాబట్టి నాయక్లో నా అనే అక్షరానికి ఆ మాత్రం ఉంది కాబట్టి అది రెండో ఆగా తీసుకోవాలి. ఎమ్మటే యా అనే అక్షరం ఉంది కాబట్టి ఆయ్, రెండు కలిపితే ఆయ్. అట్లా ఆయిగా మారిపోయాయి. అండ్ పవన్ పో ప్లస్ అన్. పోలో ఓ మాత్రం ఉంది కాబట్టి ఓ.
ప్లస్ తర్వాత ఏదైనా ఒక భిన్నస్వరం రావాలి, ఆ వచ్చింది. ఈ రెండు కలిపి ఎలా మారాలి అంటే ఔ లేదా ఆవులుగా మారాలి. పవన్, పో ప్లస్ అన్. పవన్లో మొదటి అక్షరం పా కాబట్టి పాలో ఆ కలిసి ఉంటుంది, అది వ్యంజనం పదం కాబట్టి. దాని తర్వాత ఏమంటే వా ఉంది కాబట్టి ఆ వా రెండు కలిపి ఔగా మారిపోయాయి. పావన్, పౌ ప్లస్ అన్. పౌ ప్లస్ అన్, పౌలో ఔ మాత్రం ఉంది, ఔ తీసుకోవాలి. తర్వాత ఏమంటే ఏదైనా ఒక భిన్నస్వరం ఆ వచ్చింది, ఔ ప్లస్ ఆ రెండు కలిపి ఔ లేదా ఆవుగా మారిపోవాలి. పావన్లో పాలో ఆ మాత్రం ఉంది కాబట్టి రెండవ ఆ తీసుకోవాలి, ఎమ్మటే ఆ ఉంది కాబట్టి ఆవ్ అలా మారిపోతాయి. భవన్, భో ప్లస్ అన్. భావక్, భౌ ప్లస్ అక్. ఇవి అయాది సందులు. స్వర సందులు ఇప్పటికైపోయాయి. తర్వాత రెండవది వ్యంజన్ సంధి. వ్యంజన్ సంధి ఉదాహరణలు చూద్దాం. దిగ్గజ్, జగదీష్, సద్భావన, वाड्मय, जगन्नाथ, सन्मार्ग, सच्चरित्र, सज्जन. इन्हें संधि विच्छेद करने से वीटिनी संधि विडगొట్టి రాయడం ద్వారా చూడండి. దిక్ ప్లస్ గజ్, దిగ్గజ్ను దిక్ ప్లస్ గజ్. జగదీష్, జగత్ ప్లస్ ఈష్. सद्भावना, सत प्लस भावना. वाड्मय, वाक प्लस मई. जगन्नाथ, जगत प्लस नाथ. सन्मार्ग, सत प्लस मार्ग. सच्चरित्र, सत प्लस चरित्र. सज्जन, सत प्लस జన్. ఈ వ్యంజన సంధిలో కచడదబాలు గజడదబాలుగా మారతాయన్నమాట. ఒక అక్షరం ఇంకో అక్షరంగా మారిపోతుందన్నమాట. ఇక్కడ చూడండి, దిగ్గజ్, దిక్ ప్లస్ గజ్. దిగ్గజ్ మొత్తం రాస్తే అందులో గా ఉంది కానీ కాలేదు, కానీ విడదీసి రాయడం ద్వారా కా వచ్చింది. అంటే ఇందులో ఒక అక్షరం విడదీసి పక్కకు రాయడం ద్వారా అవి సంయుక్త అక్షరం కానీ ద్విత్వాక్షరం కానీ విడదీసి రాసినప్పుడు విడదీసి రాసినటువంటి మొదటి అక్షరం కింద ఒక గీత పెట్టాలి. చూడండి, నేను విడదీసిన దాంట్లో దిక్ ప్లస్ గజ్లో దిక్ కా కింద గీత ఉంది. జగదీష్, జగత్ ప్లస్ ఈష్లో తా కింద గీత. సద్భావన, సత్ ప్లస్ భావన తా కింద. వాడ్మై, వాక్ ప్లస్ మై కా కింద. అలా ద్విత్వాక్షరం కానీ సంయుక్తాక్షరం కానీ విడదీసి రాసినప్పుడు ఆ అక్షరం కింద అలా గీత గీయాలి. అండ్ చివరి సంధి విసర్గ సంధి. ఉదాహరణలు చూద్దాం. నిశ్చల్, నిష్కపట్, నిస్సందేహ్, నిర్భయ్, नीरस, निशुल्क, मनोरंजन, दुस्साहस. इन्हें संधि विच्छेद करने से వీటిని సంధి విచ్ఛేదన చేయడం ద్వారా విడదీసి రాయడం ద్వారా చూడండి. నిశ్చల్, నిహ్ ప్లస్ చల్. నిష్కపట్, నిహ్ ప్లస్ కపట్. निस्संदेह, निह प्लस संदेह. निर्भय, निह प्लस भय. नीरस, निह प्लस रस. निशुल्क, निह प्लस शुल्क. मनोरंजन, मनः प्लस रंजन. दुस्साहस, दुह प्लस సాహస్. అంటే ఈ సందులలో విసర్గు వస్తుంది. విడదీసినప్పుడు మొదటి అక్షరం ముందు విసర్గు వస్తుంది. ఆ పదాలు గుర్తుపెట్టుకోండి ఒకసారి. వీటన్నిటిని విసర్గ సంధి అంటారు. युग्म शब्द. द्वंद्व समास के शब्द पूरे युग्म शब्द कहलाते हैं. ద్వంద్వ సమాసానికి చెందినటువంటి పదాలు అన్నీ యుగ్మ శబ్దులే అవుతాయి. ఎందుకంటే యుగ్ము అనే పదం యొక్క అర్థం ద్వంద్వ అన్నమాట. యుగ్మ శబ్దాల ఉదాహరణలు చూద్దాం. మాతాపిత, దాల్ చావల్, భాయి బహన్, ఖానా పీనా, సుఖ్ దుఃఖ్.
సాధారణంగా ఈ ఈ ఈ ఈ సమప్రాధాన్యం గల పదాలు ద్వంద్వ సమాసంలో చూస్తుంటాం మనం. ఈ సమప్రాధాన్యమైన పదాలను యుగ్మ శబ్దు అని కూడా అంటారు. పరీక్షలో ఎలా అడుగుతాడో చూద్దాం దీన్ని. ఫస్ట్ వన్, మాతాపిత యహ్ కౌన్సీ శబ్ద్ హై. మాతాపిత అని రాసి యహ్ కౌన్సీ శబ్ద్ హై అని అడిగాను. కౌన్సీ సమాస్ అని అడగలేదు చూడండి. ఆప్షన్ ఏ ద్వంద్వ సమాస్, ఆప్షన్ బి యుగ్మ శబ్ద్, ఆప్షన్ సి సరల్ శబ్ద్. మామూలుగా కౌన్సీ సమాస్ అంటేనేమో ద్వంద్వ సమాస్ అని తీసుకోవాలి. నేను కౌన్సీ శబ్ద్ హై అని అడిగాను కాబట్టి యుగ్మ శబ్ద్ అని తీసుకోవాలి. ఆన్సర్ బి యుగ్మ శబ్ద్. మామూలుగా మనం మాతాపిత అనగానే ఇది ద్వంద్వ సమాసం కదా అని చెప్పేసి ద్వంద్వ సమాసం ఆన్సర్ పెడతాం. కానీ కంటిన్యూషన్లో ఏం రాసిండ్రో కూడా చూడాలి. యహ్ కౌన్సీ శబ్ద్ హై అని అడిగారు మనని. కాబట్టి శబ్దాల పరంగా మాతాపిత యుగ్మ శబ్ద్ అవుతుంది, సమాసాల పరంగానేమో ద్వంద్వ సమాసం. లింగ భేదాల ఆధారంగా స్త్రీలింగ్ అండ్ పుంలింగ్ అని తీసుకోవడం జరిగింది. వాటి పదాలు ఎలా ఉంటాయో చూద్దాం. స్త్రీలింగ్ పదాలు మరియు పుల్లింగ్ పదాలు. లడకి, లడక, బాలిక, బాలక్, మోర్ని, మోర్, కవ్వి, కవ్వా, షేర్ని, షేర్, ఛాత్ర, ఛాత్ర, అధ్యక్ష, అధ్యక్ష, శిష్య, శిష్య, భవదీయ, భవదీయ, బేటీ, బేటా, కబూతరీ, కబూతర్, దాసి, దాస్. ఈ విధంగా స్త్రీలింగ పదాలకు పుల్లింగ్ పదాలు ఈ విధంగా ఉంటాయి. ఇంకా వేటిని పుంలింగ్ పదాలు అంటారో తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, దేశ్ కే నామ్ అంటే దేశాల పేర్లు కూడా పుల్లింగే. జర్మన్, జపాన్, భారత్, ఇరాన్. కానీ శ్రీలంక అనే దేశం స్త్రీలింగ్ కిందకే వస్తుంది. సెకండ్ వన్, పర్వత్ కే నామ్ అంటే పర్వతాల పేర్లు కూడా పుంలింగే. హిమాలయ్, వింధ్యాచల్, సాత్పుడా, ఆరావలి. ఈ పర్వతాల పేర్లు కూడా పుంలింగే. అండ్ థర్డ్ వన్, సముద్రం కే నామ్ సముద్రాల పేర్లు కూడా పుంలింగే. ప్రశాంత్ సాగర్, లాల్ సాగర్, హిందూ మహాసాగర్. ఇలా సముద్రాల పేర్లన్నీ పుంలింగ్ కిందకే తీసుకోవచ్చు. అండ్ ఫోర్త్ వన్, పేడ్ కే నామ్ అంటే కొన్ని చెట్ల పేర్లు కూడా అనమాట. జామున్, ఆమ్, పీపల్, నీమ్, బర్గద్. ఇలా ఈ చెట్ల పేర్లు కూడా ఇవి కూడా పుంలింగే. అండ్ ఫిఫ్త్ వన్, అనాజ్ కే నామ్. అనాజ్ అంటే ధాన్యాలు, ధాన్యాల పేర్లు కూడా పుంలింగ్ కిందకి వస్తాయి. ఏంటివింటివో చనా, గేహూ, తిల్, మటర్. ఇవి కూడా పుంలింగ్ పదాలే. కానీ జ్వార్, మకాయి మాత్రం స్త్రీలింగ్ శబ్ద కిందకి తీసుకుంటాం. అండ్ సిక్స్త్ వన్, ధాతు కే నామ్ అంటే ధాతువుల పేర్లు కూడా పుంలింగే. లోహ, సోనా, పీతల్, స్టీల్. ఇవి పుంలింగ్ కిందకి తీసుకుంటాం. కానీ చాందిని మాత్రం స్త్రీలింగ్ కిందకి తీసుకుంటాం. మాస్ కే నామ్ అంటే మాస్ అంటే మంత్స్ నేమ్, నెలల పేర్లు కూడా పుంలింగ్ పదాలే. పుంలింగ్ కానటువంటివి స్త్రీలింగ్ నెలలు ఏంటివంటే జనవరి, మాయి, జులాయి, ఫరవరి. ఈ 4 నెలలు స్త్రీలింగ్ నెలలు. మిగతా నెలలన్నీ పుంలింగ్ కిందకే వస్తాయి. గ్రహాల పేర్లు కూడా పుంలింగే. సూర్యు, చాంద్, మంగళ్, బుధ్, శని, రాహు, కేతు, బృహస్పతి. ఇవన్నీ పుంలింగ్ పదాలే. కానీ పృథ్వీ మాత్రం స్త్రీలింగ్. రత్నాల పేర్లు కూడా పుంలింగే. ఎగ్జాంపుల్, హీరా, మోతి. అండ్ 10th వన్, ద్రవాల పేర్లు ద్రవ అంటే ద్రవాలు, ద్రవాల పేర్లు కూడా పుంలింగే. దూద్, పానీ, ఘీ, తేల్, పెట్రోల్. కానీ చాయ్, కాఫీ, లస్సీ ఇవి
స్త్రీలింగ పదాలు గుర్తించండి. ఇంకా ఏవేవి పుంలింగ పదాలు తెలుసుకుందాం. నెంబర్ 1 అక్. చివర అక్ అని ఎండ్ అయిన పదాలన్నీ పుంలింగ పదాలే. ఎగ్జాంపుల్ చాలక్, పాలక్, గాయక్, నాయక్, లేఖక్ ఆది. అండ్ సెకండ్ వన్ త్వ్. చివర త్వ్ వచ్చే పదాలు కూడా పుంలింగ పదాలే. మహత్వ్, కవిత్వ్, బంధుత్వ్ ఇవి పుంలింగ పదాలు. అండ్ చివర యా వచ్చే పదాలు కూడా శిష్య, భవదీయ, సౌందర్య, మనుష్య ఇవి కూడా పుంలింగ పదాలే. అండ్ ఫోర్త్ వన్ ఆప. చివరికి ఆప వచ్చేది బూడాప, మోటాప. ఇలా ఆప చివర వచ్చే పదాలు కూడా పుంలింగ పదాలే. అండ్ ఫిఫ్త్ వన్ ఆవ్. చివర ఆవ్ వచ్చే పదాలు కూడా బహావ్, చడావ్, చిపావ్, ఉతర్వావ్, బచావ్. ఇట్లా చివరికి ఆ వచ్చే పదాలు కూడా పుంలింగ పదాలే. అండ్ సిక్స్త్ వన్ ఆవా. చడావా, భులావా, బులావా, పెహనావా ఆది. ఔడా. చివరికి ఔడా వచ్చే పదాలు కూడా పకౌడా, హతౌడా ఇవి కూడా పుల్లింగ పదాలే. పన్. చివరికి పన్ వచ్చే పదాలు కూడా బచ్పన్, లడక్పన్, పగల్పన్, చుట్పన్. అండ్ నైన్త్ వన్ చివరికి నా వచ్చే పదాలు టహల్నా, పడనా, లిఖనా, చలనా. ఇలా చివరికి నా వచ్చే పదాలు కూడా పుంలింగ పదాలే. మరియు పగల్ఖానా, జైల్ఖానా, పులీస్ ఖానా, దవాఖానా, కార్ఖానా. చివరికి ఖానా అని వచ్చే పదాలన్నీ కూడా పుంలింగ పదాలే. తర్వాత గాంవాలా, ఫూల్వాలా, సబ్జీవాలా, దూద్వాలా. చివరికి వాలా వచ్చే పదాలు కూడా పుంలింగ పదాలే. సమూహవాచక సంజ్ఞకు సంబంధించినటువంటి పదాలు, సమూహాలను తెలియజేసే పదాలు కూడా పుంలింగ పదాలే. సంఘ్, झुंड, కుటుంబ్, సమాజ్, పరివార్, మండల్, దల్ ఆది ఇవన్నీ పుంలింగ పదాలు. ఇప్పుడు స్త్రీలింగ పదాలు తెలుసుకుందాం. సంస్కృత శబ్ద అంటే సంస్కృత పదాలు కొన్ని స్త్రీలింగ కిందకి తీసుకుంటాం. ఉదాహరణకు కృప, అహింస, పరీక్ష, మాయా, ప్రతిజ్ఞ, దయ, ఆత్మ, క్రీడ, ధ్వజ, క్రియ ఆది ఇవన్నీ స్త్రీలింగ పదాలు. ఈ సంస్కృత పదాలు స్త్రీలింగ పదాలు. అండ్ ఉకారాంత శబ్దం చివరికి ఓతో ఎండ్ అయ్యే పదాలు కూడా స్త్రీలింగ పదాలే. మృత్యు, వస్తు, ఆయు, వాయు, ధాతు ఇవి స్త్రీలింగ పదాలు. కానీ సాధు, గురు ఇవి మాత్రం పుంలింగ పదాల కిందకి తీసుకుంటాము. ఇంకొన్ని స్త్రీలింగ పదాలు చూసుకుందాం. ఫస్ట్ వన్ ఆవట్. చివరికి ఆవట్ వచ్చే పదాలు కూడా స్త్రీలింగ పదాలు. సజావట్, బునావట్, తఖావట్, మిలావట్. సెకండ్ వన్ आहट, घबराहट, चिल्लाहट, कड़वाहट. थर्ड वन इया, बुडिया, गुडिया, चुहिया, डिबिया. ఇలా చివరికి ఇయా వచ్చే పదాలు కూడా స్త్రీలింగ పదాలే. అండ్ ఫోర్త్ వన్ ఆయి. చివరికి ఆయి వచ్చే పదాలు పడాయి, ఖిలాయి, భలాయి, లిఖాయి. ఫిఫ్త్ వన్ ఇమా. చివరికి ఇమా వచ్చే పదాలు కూడా స్త్రీలింగ పదాలే. మహిమ, గరిమ, ప్రతిమ, లాలిమ. సిక్స్త్ వన్ ఈ. చివరికి ఈ వచ్చే పదాలు మజ్దూరీ, గరీబీ, గర్మీ, సర్దీ, ఖిడకీ. ఈ పదాలు కూడా స్త్రీలింగ పదాల కిందకి తీసుకోవచ్చు. అండ్ సెవెంత్ వన్ బోలీ. బోలీ అంటే భాషలు. పంజాబీ, రాజస్థానీ, భోజ్పురి ఇలా భాషలు కూడా స్త్రీలింగ పదాలే. ఎయిత్ వన్ లిపి. రోమన్, దేవనాగరి, అరబీ, ఫారసీ ఇలా లిపి కూడా స్త్రీలింగ కిందకే తీసుకుంటాం. ఈ విధంగా స్త్రీలింగ్ని పుంలింగ్ని మనము గుర్తించాలి. ఏకవచన్, బహువచన్ అంటే సింగులర్, ప్లూరల్.
लड़की लड़कियाँ, टोकरी टोकरियाँ, टोली टोलियाँ, पंक्ति पंक्तियाँ, शक्ति शक्तियाँ, श्री श्रियाँ, नदी नदियाँ, मछली मछलियाँ, लकड़ी लकड़ियाँ, नारी నార్యా. ఇలా ఒక పదం రాసినప్పుడు ఆ పదం చివర ఈ మాత్రతో కంప్లీట్ అయినటువంటి పదాలకు బహువచనంలో యా యా అని వస్తుంది. చూడండి, లడకీలో ఈ మాత్ర, టోకరీలో ఈ మాత్ర. ఫోర్త్ వన్ చూడండి, పంక్తి. ఫిఫ్త్ వన్ శక్తి. వీటికి కూడా పంక్తియా శక్తియా అని తీసుకోవాలి. అండ్ నెక్స్ట్ కవిత కవితాయే, పాఠశాల పాఠశాలాయే, మహిళ మహిళాయే, వధూ వధుయే, వస్తు వస్తుయే, లేఖిక లేఖికాయే, దవా దవాయే, బాలిక బాలికాయే, దేవత దేవతాయే, మహిమ మహిమాయే. ఇలా చివరికి ఆ మాత్రతో ఎండ్ అయినటువంటి పదాలకు బహువచన రూపంలో ఏ ఏ ఏ అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఊ మాత్ర పదాలకు కూడా ఈ విధంగానే కొన్నిటికి వస్తుంది. ఇందులో సెవెంత్ వన్ చూడండి, దవా దవాయే అనేచాను. అంటే దవా కాకుండా అక్కడ దవాయి అని ఉందనుకోండి, దాని బహువచనం దవాయియా అని వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ తర్వాత లడకా లడకే, బచ్చా బచ్చే, కపడా కపడే, రాస్తా రాస్తే, పైసా పైసే, కుత్తా కుత్తే, ముర్గా ముర్గే, కమరా కమరే, మటకా మటకే, అండా అండే. ఇలా చివరికి ఆ మాత్రతో ఉన్నటువంటి పదాలకు ఇంకో విధంగా బహువచన రూపం ఈ విధంగా వస్తుంది, గుర్తించండి. తర్వాత చూడండి, సడక్ సడకే, దీవార్ దీవారే, పుస్తక్ పుస్తకే, బాత్ బాతే, లహర్ లహరే, నహర్ నహరే, मीनार मीनारे, चीज़ चीज़े, किताब किताबे, ऐनक ऐनके. ఇక్కడ బహువచన పదాలన్నింటికి పైన బిందు ఇచ్చాము చూడండి, డాట్ లెక్క ఒక చుక్క పెట్టాము. ఇది ఎప్పుడు పెట్టాలంటే ఒక పదం రాసినప్పుడు ఆ పదానికి ఎలాంటి మాత్ర లేకుండా ఎండ్ అయినటువంటి పదాలు ఉంటాయి కదా, వాటికి బహువచన రూపంలో ఈ విధంగా డాట్ పెట్టాలి. ఎగ్జాంపుల్ సడక్, సడక్లో చివరి అక్షరం కా, కాకు ఎలాంటి మాత్ర లేదు, ఖా వ్యంజనంతో పూర్తయింది. ఇలా వ్యంజనాలతో పూర్తయినటువంటి ఒక వాక్యాన్ని బహువచన రూపంలో రాసినప్పుడు ఈ విధంగా డాట్ పెట్టాలి. తర్వాత పేడ్ పేడ్, ఘర్ ఘర్, దోస్త్ దోస్త్, वृक्ष वृक्ष, मित्र मित्र, आंसू आंसू, केश केश, प्रजा प्रजा, पुरुष पुरुष, जनता जनता. ఇందులో ఏకవచనంలో బహువచనంలో సేమ్ రాశాం, ఎలాంటి డిఫరెన్స్ లేదు. అంటే ఈ పదాలు ఏకవచనంలో అవే యూజ్ చేస్తాం అండ్ బహువచనంలో కూడా అవే యూజ్ చేస్తాం అన్నమాట. ఏకవచన బహువచనాలలో వీటికి మార్పు అనేవి ఉండదు.
संक्षिप्त रूप, विस्तृत रूप। संक्षिप्त रूप के शब्द एक शब्द में रहते हैं। 2 अक्षर, 3 अक्षर या 4 अक्षरों में पूर्ति होने वाले शब्दों को संक्षिप्त रूप शब्द कहते हैं। वे एक शब्द में पूर्ति होते हैं। विस्तृत रूप अनेक शब्दों में पूर्ति होने वाले शब्दों को विस्तृत रूप कहते हैं। वे एक वाक्य के रूप में रहते हैं। चलिए इनके कुछ उदाहरण देखेंगे। गायक, गीत गाने वाला। గాయక్ అంటే సింగర్. అది 3 అక్షరాలలో పూర్తి అయ్యింది కాబట్టి గాయక్ని సంక్షిప్త రూప్ చెప్పుకోవచ్చు. దీన్ని విస్తృత రూపంలో గీత్ గానేవాలా అంటే పాట పాడే అతను అని చెప్పుకున్నాం. ఇక్కడ ఒక వాక్య రూపంలో రాశాం కాబట్టి దీన్ని విస్తృత రూపం కిందకి తీసుకోవచ్చు అన్నమాట. గాయక్, గీత్ గానేవాలా. ఇంకో విధంగా కూడా దీన్ని చెప్పొచ్చు, జో గీత్ గాతా హై అని కూడా తీసుకోవచ్చు. సెకండ్ వన్ కవి, కవిత లిఖనే వాలా. ఇంకో విధంగా జో కవిత లిఖతా హై అని కూడా చెప్పుకోవచ్చు. థర్డ్ వన్ మన్మోహన్. దీని విస్తృత రూపం मन को मोहने वाला. फोर्थ वन मन भावन. దీని విస్తృత రూపు मन को भाने वाला. फिफ्थ वन चित्रकार, चित्र उतारने वाला, చిత్ర बनाने वाला అని కూడా చెప్పుకోవచ్చు. जो చిత్ర बनाता है అని కూడా చెప్పుకోవచ్చు. అలా రాసినా కూడా విస్తృత రూపం కిందకే తీసుకోవచ్చు. సిక్స్త్ వన్ मटका, जिसमें पानी ठंडा रहता है. सेवंथ वन गांधी जी, जिसे महात्मा कहते हैं. एथ वन धोबी, जो కపడా ధోతా హై. ఇలా 2 అక్షరాల నుంచి 5 అక్షరాల లోపు ఉండే పదాలను సంక్షిప్త పదాలు అని చెప్పుకోవచ్చు. దీన్ని ఏక్ శబ్ద్ అని కూడా చెప్పుకోవచ్చు. అలా ఒక వాక్య రూపంలో ఉన్నటువంటి ఈ పదాలను విస్తృత రూపు అని చెప్పుకుంటాము. దీన్ని అనేక్ శబ్ద్ అని కూడా చెప్పుకోవచ్చు. शुद्ध रूप पहचानिए. శుద్ధ రూపు పహచానియే అంటే సరి అయిన పదాన్ని గుర్తించండి లేదా సరి అయిన వాక్యాన్ని గుర్తించండి అనొచ్చు. అంటే ఎగ్జామ్లో పదాలైనా ఇవ్వచ్చు అంటే వాక్యాలైనా ఇవ్వచ్చు. ఒకసారి చూద్దాం. ఫస్ట్ వన్ ఇంద్రధనుష్, 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 ఇంద్రధనుష్. 4 ఇంద్రధనుషులు ఇచ్చాడు. కానీ ఏది కరెక్టో దాన్ని మాత్రమే గుర్తించడం శుద్ధ రూపు పహచాన్న. శుద్ధ రూపాన్ని గుర్తించినట్టు. సెకండ్ వన్ లేక్గీత్, లోక్గీత్, లోక్గీత్, లోక్గీత్. ఇలా లోక్గీత్లు 4 ఇచ్చాడు. అందులో 4టిల్లో ఏదైతే కరెక్టో దాన్ని మాత్రమే గుర్తించాలి. తర్వాత థర్డ్ వన్ పురుష్ ढोल बजाते हैं, ढोल है पुरुष बजाते, पुरुष है बजाते ढोल,
హై ఢోల్ బజాతే పురుష్. ఈ వాక్యాలలో సరి అయిన సెంటెన్స్ ఏదో గుర్తించాలి. ఇందులో ఒకసారి పైనుంచి చూద్దాం. ఫస్ట్ వన్ ఇంద్రధనుష్లో ఫస్ట్ వన్ ఇంద్రధనుష్ ఇది కరెక్ట్. సెకండ్ లోక్గీత్లో లోక్గీత్ ఇది కరెక్ట్. అండ్ థర్డ్ వన్లో పురుష్ ఢోల్ బజాతే హై అంటారు, ఇది కరెక్ట్. ఈ విధంగా పదాలు కానీ లేదా వాక్యాలు కానీ శుద్ధరూప పహచానియే అని పరీక్షలో ఇస్తారు. काल. काल में 3 भेद होते हैं. एक भूतकाल, दूसरा वर्तमान काल, तीसरा భవిష్య కాలం. అంటే కాలాలు 3 రకాలు: భూతకాలము, వర్తమాన కాలము మరియు భవిష్య కాలము. ఇందులో మొదటిది భూతకాలం గురించి తెలుసుకుందాం. భూతకాలంలో 6 రకాలు ఉంటాయి. ఒకటి సామాన్యభూతు, ఆసన్నభూతు, పూర్ణభూతు, సందిగ్ధభూతు, అపూర్ణభూతు, హేతుమద్భూత్. ఇందులో మొదటిది సామాన్యభూత్కు సంబంధించిన వాక్యాలు చూద్దాం. కోహ్లీనే శతక్ लगाया, लड़के ने पुस्तक पढ़ी, दूध वाला चला गया, चरण ने క్రికెట్ खेला, బాలు ने గీత్ గాయా. ఇలాంటి వాక్యాలన్నీ సామాన్యభూత్ కిందికి వస్తాయి. ఇందులో థర్డ్ వన్ దూద్ వాలా చలా గయా అని రాశాను. అక్కడ నే ప్రయోగం చేయలేదు. నే ప్రయోగం చేయకుండా కూడా వాక్యం రాయొచ్చు. సెకండ్ వన్ ఆసన్నభూతు వాటి వాక్యాలు. కోహ్లీనే శతక్ लगाया है, लड़के ने पुस्तक पढ़ी है, दूध वाला ने चला गया है, चरण ने क्रिकेट खेला है, बालू ने గీత్ గాయా హై. ఆసన్నభూతు కాలంలో మాత్రమే హై ప్రయోగం చేయబడుతుంది. చూడండి. అండ్ ఇందులో సెకండ్ లడకేనే పుస్తక్ పడి హై అని రాశాను. అంటే లడక పుంలింగు కదా, ఇక్కడ పడి అని క్రియాపదం స్త్రీలింగ్లో ఇచ్చారు అనుకుంటున్నారు కదా. అయితే భూతకాలంలో కర్మ స్త్రీలింగ్ అయితే దాని ఆధారంగా క్రియ కూడా స్త్రీలింగ్లో రాయొచ్చు. థర్డ్ వన్ పూర్ణభూతు. పూర్ణు అంటే పూర్తయినటువంటి వాక్యాలను తెలియజేస్తుంది. కోహ్లీనే శతక్ लगाया था, लड़के ने पुस्तक पढ़ी थी, दूध वाला चला गया था, चरण ने क्रिकेट खेला था, बालू ने गीत गाया था. ఇలా భూతకాలంలో జరిగిపోయినటువంటి విషయాలను తెలియజేసేదే పూర్ణభూతు. పూర్ణు మీనింగు పూర్తి. ఫోర్త్ వన్ సందిగ్ధ భూతు. అంటే ఈ సందిగ్ధ భూతులో వాక్యాలు చూద్దాం. కోహ్లీనే శతక్ लगाया होगा, लड़के ने पुस्तक पढ़ी होगी, दूध वाला चला गया होगा, चरण ने क्रिकेट खेला होगा, బాలు ने గీత్ గాయా హోగా. సందిగ్ధ భూతు వాక్యాలు ఆ పని జరిగిందో లేదో అని తెలియజేస్తుంది. ఎగ్జాంపుల్, కోహ్లీ సెంచరీ చేశాడేమో, పిల్లవాడు పుస్తకం చదివాడేమో అనే విధంగా ఉంటాయి. ఫిఫ్త్ వన్ అపూర్ణభూతు. అపూర్ణు అంటే పూర్తి కానటువంటి. కోహ్లీ శతక్ लगा रहा था, लड़का पुस्तक पढ़ रहा था, दूध वाला चला जा रहा था, चरण क्रिकेट खेल रहा था, బాలు గీత్ గా రహా థా. అంటే భూతకాలంలో కంటిన్యూషన్లో జరుగుతున్నటువంటి పనిని తెలియజేసేదే. అంటే ఇంకా పూర్తి కానటువంటి వాక్యాలు ఈ విధంగా ఉంటాయి. వీటిని అపూర్ణభూతు అంటాము. సిక్స్త్ వన్ హేతుమద్ భూత్. ఈ వాక్యాలు ఒకసారి చూద్దాం. लड़के को पुस्तक मिलती तो पढ़ता, किरण को फुटबॉल मिलती तो खेलता, कवि को कलम मिलती तो लिखता,
सुबह हुआ तो सूरज उगता, సమయం మిల్తాతో మై పడతా. అంటే ఈ విధంగా ఉన్నటువంటి వాక్యాలన్నీ హేతుమద్ భూత్ కిందికి వస్తాయి. అండ్ తర్వాత వర్తమాన కాలంలో 3 రకాలు: సామాన్య వర్తమాన్, అపూర్ణ వర్తమాన్, సందిగ్ధ వర్తమాన్. ఇందులో మొదటిది సామాన్య వర్తమాన్కి సంబంధించిన వాక్యాలు చూద్దాం. కోహ్లీ శతక్ లగాతా హై, लड़का पुस्तक पढ़ता है, दूध वाला चला जाता है, चरण क्रिकेट खेलता है, బాలు గీత్ గాతా హై. వీటిని సామాన్య వర్తమాన్ అంటారు. ఈ క్రియాపదాలు చూడండి, అన్నింటికీ తా 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 అని ఉంటుంది. ఈ విధంగా ఉన్నటువంటి వాక్యాలను సామాన్య వర్తమాన్ అంటారు. సెకండ్ వన్ అపూర్ణ వర్తమాన్. అపూర్ణ అంటే పూర్తి కానటువంటి వర్తమాన వాక్యాలు చూడండి. కోహ్లీ శతక్ లగా రహా హై, లడకా పుస్తక్ పढ़ రహా హై, दूध वाला चला जा रहा है, चरण क्रिकेट खेल रहा है, బాలు గీత్ గా రహా హై. ఈ విధంగా ఉన్న వాక్యాలనే అపూర్ణ వర్తమాన్. థర్డ్ వన్ సందిగ్ధ వర్తమాన్. సందిగ్ధ వర్తమాన్ వాక్యాలు చూద్దాం. కోహ్లీ శతక్ లగా రహా హోగా, लड़का पुस्तक पढ़ रहा होगा, दूध वाला चला जा रहा होगा, चरण क्रिकेट खेल रहा होगा, बालू गीत गा रहा होगा. भविष्य काल में 4 भेद होते हैं. భవిష్య కాలంలో 4 రకాలు: సామాన్య భవిష్య, సాతత్య బోధక భవిష్య, పూర్ణ భవిష్య అండ్ సంభావ్య భవిష్య. ఒకసారి సామాన్య భవిష్య వాక్యాలు చూద్దాం. కోహ్లీ శతక్ లగాయేగా, లడకా పుస్తక్ పడేగా, दूध वाला चला जाएगा, చరణ్ క్రికెట్ ఖేలేగా, బాలు గీత్ గాయేగా. ఈ విధంగా ఉన్న వాక్యాలన్నీ సామాన్య భవిష్య. ఇందులో సెకండ్ వన్ సాతత్య బోధక భవిష్య. कोहली शतक लगाता रहेगा, लड़का पुस्तक पढ़ता रहेगा, दूध वाला चला जाता रहेगा, चरण क्रिकेट खेलता रहेगा, బాలు గీత్ గాతా రహేగా. ఈ విధంగా ఉన్నటువంటి వాక్యాలన్నీ సాతత్య బోధక భవిష్యు అని చెప్పుకుంటాం. థర్డ్ వన్ పూర్ణ భవిష్యు. పూర్తి అయినటువంటి, పూర్తి అవుతాయని చెప్పే వాక్యాలు. కోహ్లీ శతక్ లగా చుకేగా, లడకా పుస్తక్ పढ़ చుకేగా, दूध वाला चला जा चुकेगा, చరణ్ క్రికెట్ ఖేల్ చుకేగా, బాలు గీత్ గా చుకేగా. ఈ విధంగా ఉన్న వాక్యాలన్నీ పూర్ణ భవిష్య వాక్యాలు. అండ్ లాస్ట్ ఫోర్త్ వన్ సంభావ్య భవిష్య. शायद कोहली शतक लगाए, शायद लड़का पुस्तक पढ़े, शायद चरण क्रिकेट खेले, शायद బాలు గీత్ గాయే. అంటే ఈ విధంగా ఉన్నటువంటి వాక్యాలన్నీ సంభావ్య వాక్యాలు. షాయద్ అనే పదం లేకుండా కూడా రాయొచ్చు. లడకా పుస్తక్ పడే, అంటే ఈ విధంగా ఉన్నటువంటి వాక్యాలు సంభావ్య వాక్యాలు. క్రియా పదాలను ఒకసారి చెక్ చేసుకోండి. చివర్లో ఈ విధంగా రాస్తాము, లగాయే, పడే, ఖేలే, గాయే అని. ఇవి భూత, వర్తమాన మరియు భవిష్య సంబంధించినటువంటి వాక్యాలు.